హాయ్ అండి. ఓకే. హాయ్. ఈరోజు మనము నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకోబోతున్నాం అంటే సిలాజిజం. ఓకే. సిలాజిజం అంటే ఏం లేదండి, సింపుల్గా మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటిని బేస్ చేసుకొని కొన్ని కన్క్లూషన్స్ ఇస్తారు. ఓకే. మనము ఆ కన్క్లూజన్స్లో ఏది కరెక్ట్, ఏది ఫాలో అవుతుంది, ఏది ఫాలో అవ్వదు, ఆ కన్క్లూజన్స్ గివెన్ స్టేట్మెంట్స్లో అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్. సో ఈ సిలాలిజం టాపిక్ క్వశ్చన్లోకి వెళ్ళే కన్నా ముందు మీకు కొంచెం చెప్పాలండి. అందరూ కొంచెం రెడీగా పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉండండి. సో ప్యారలల్గా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఐ మీన్ చేపిస్తాను మీతోని ప్యారలల్గా, ఎందుకంటే ఇది ప్యారలల్గా చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. సో పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉండండి. సో దట్ నేను అప్పుడప్పుడు చెప్తాను, ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేసి అక్కడ మీరు పాజ్ చేసి వీడియోని మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ఎనీవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీరు వైర్ మీరు పాజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి రెడీగా ఉంటే మీరు చేసింది కరెక్ట్గా చేశారా, రాంగ్గా చేశారా, ఏమైనా తప్పులు చేశారా అనేది తర్వాత నేను ఇమీడియట్గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. సో మీరు క్లియర్గా ఐడియా ఉంటుంది. సో మీరు అందరూ ఏం చేయాలంటే ఒక పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉండండి. ప్రాబ్లమ్స్ కూడా మనం ప్యారలల్గా చేస్తాం. మీకు ఏమైనా ఐ మీన్ మీరు కరెక్ట్ చేశారా, రాంగ్ చేశారా ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది మీకు. ఓకే. నేను చెప్తాను ఎప్పుడు పాజ్ చేసి మీరు ఆ సొల్యూషన్ చేయాలి, ఏ క్వశ్చన్కి చేయాలి అనేది నేను చెప్తానండి. సో మీరు ఫర్దర్గా ఇంకా ఎక్కువ తక్కువ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా ఈ సెషన్ కానీ పర్ఫెక్ట్గా కానీ మీరు వింటే సరిపోతుంది. ఓకే. రైట్. సో ఈ సిలాలిజం టాపిక్కి వెళ్ళే కన్నా ముందు మనకి ఇందులో మేజర్గా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి ఏందంతో చేస్తామంటే వెన్ డయాగ్రామ్స్ చేస్తామండి. ఓకే. ఆ వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్కి అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా డ్రా చేయాల్సింది ఉంటుంది. అది ఎలా డ్రా చేయాలి, ఏం డ్రా చేయాలి, ఎప్పుడు ఎలా డ్రా చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయండి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ ఆర్ బి అని అంటారు. సమ్ ఏ ఆర్ బి అని అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే ఏ బి, సారీ సర్కిల్ ఇది, ఏ బి, సమ్ ఏ ఆర్ బి డయాగ్రామ్ వచ్చేసి వెన్ డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తాను. మీరు క్వశ్చన్లో ఎక్కడైనా సమ్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ కార్స్ ఆర్ హెన్స్ ఇట్లా ఏమన్నా ఇచ్చినా అని సమ్ ఏ ఆర్ బి అంటే ఇట్లా డ్రా చేస్తాం వెన్ డయాగ్రామ్. ఓకే. అలాగే సిమిలర్గా ఇంకొకటి ఏంటంటే ఆల్ ఏ ఆర్ బి, ఆల్ ఏ ఆర్ బి దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం, అన్ని ఏస్ కూడా బీస్ అంట. సో ఆల్ ఏస్ ఆర్ బి ఇట్లా డ్రా చేస్తాం. ఆల్ ఏఆర్ బి అంటే కంప్లీట్గా ఏ అన్నీ కూడా బిలో ఉంటాయి అని దాని మీనింగ్. సో అందుకోసం ఆల్ ఏస్ ఆర్ బిని ఇలా డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి అండి, నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి అంటే ఏ కూడా బితోని సంబంధం ఉండదు. ఓకే. ఇది ఒకటండి. ఓకే. ఇవి త్రీ మేజర్. ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది, సమ్ నాట్ కేసు ఉంటుంది. ఓకే. సమ్ నాట్ కేసు ఇవి మనకు కన్క్లూజన్లో కనిపిస్తాయి, స్టేట్మెంట్స్లో కనిపించవు, కన్క్లూజన్స్లో ఉంటాయి. అవి ఎప్పుడు ఎట్లా ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే. సో స్టేట్మెంట్స్లో మనకు మేజర్గా చూసేవి ఇవే అండి. సమ్ ఏఆర్బి, ఆల్ ఏఆర్బి ఆర్ నో ఏ ఈజ్ బి ఇట్లాంటివి చూస్తాం. సమ్ ఏఆర్బి అంటే ఇలా డ్రా చేస్తాం, ఆల్ ఏఆర్బి అంటే ఇలా డ్రా చేస్తాం, నో ఏ ఈజ్ బి అంటే ఇలా డ్రా చేస్తాం. ఓకేనా. ఇవి మీకు శాంపిల్ ఆర్ బేసిక్. ఓకే. బేసిక్ నో ఏ ఈజ్ బి అంటే ఏవి కూడా బీస్తో అసలు సంబంధం ఉండకూడదు అనేవి ఇవి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మనకి ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ మనం ఎలాగో స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయండి. స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి. సో స్టేట్మెంట్స్ ఇవే త్రీ మోడల్స్లో ఉంటాయి. ఏం చూసుకున్నాను మీకు. ఓకే. కన్క్లూజన్స్కి వచ్చేసరికి చూడండి, స్టేట్మెంట్స్లో మనకి పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ అంటూ ఏం లేదు. అన్నీ కూడా నార్మల్ స్టేట్మెంట్స్. వాటిని మనం ఎట్లాంటి జడ్జ్ కానీ పాజిటివ్ నెగిటివ్ అని ఇదేం చేయం. వేరేస్ కన్క్లూజన్స్కి వచ్చేసరికి మనకి పాజిటివ్ కన్క్లూజన్స్, నెగిటివ్ కన్క్లూజన్స్ అని ఉంటాయండి. ఓకే. అవి కూడా సేమ్ స్టేట్మెంట్స్ లాగానే ఉంటాయి, బట్ వీటిని మనం సెగ్రిగేట్ చేస్తాం. పాజిటివ్ కన్క్లూజన్స్ లాగా, నెగిటివ్ కన్క్లూజన్స్ లాగా. పాజిటివ్ కన్క్లూజన్స్ అంటే ఏం లేదండి, సమ్, ఆల్ ఇవి రెండు కనిపించిన ఇవి రెండు కూడా మనకి పాజిటివ్ కన్క్లూజన్స్ అంటాం. పాజిటివ్ కన్క్లూజన్స్ అంటాం. ఓకే. ఇంకొక సెట్ ఏంటంటే నెగిటివ్ కన్క్లూజన్స్. అవేంటి అంటే నో అండ్ సమ్ నాట్. ఇవి రెండింటిని మనం నెగటివ్ కన్క్లూజన్స్ అంటాం. సమ్ అండ్ ఆల్ ఉన్న వాటిని పాజిటివ్ కన్క్లూజన్స్ అంటాం.
నో అండ్ సమ్ నాట్ ఉన్న వాటిని నెగిటివ్ కన్క్లూజన్స్ అంటాము. ఓకే, నెగిటివ్ కన్క్లూజన్స్ అంటాం. రైట్, వెల్ అండ్ గుడ్. ఓకే, ఇప్పుడు చూడండి, పాజిటివ్ కన్క్లూజన్స్ ఒక్కోసారి ట్రూ అవుతుంది, ఐ మీన్ ట్రూ ఇన్ ద సెన్స్ ఫాలో, ఫాల్స్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ నాట్ ఫాలో. ఓకే, కొన్ని ట్రూ అవ్వచ్చు, కొన్ని ఫాల్స్ అవ్వచ్చు. ఓకే, అది మనకి ఎట్లా బాదర్ లేదు, మనం ట్రూ అయితే ట్రూ రాస్తాం, ఫాల్స్ అయితే ఫాల్స్ రాస్తాం. ఓకే, పాజిటివ్ కన్క్లూజన్స్ ఎలా ఉంటే అలానే రాస్తాం, ట్రూ అయితే ట్రూ రాస్తాం, ఫాల్స్ అయితే ఫాల్స్ రాస్తాం. వేరేస్ నెగిటివ్ కన్క్లూజన్స్ మనము ఏం చేస్తామంటే మ్యాక్సిమం వీటిని ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తాం. వి విల్ ట్రై అవర్ బెస్ట్ టు మేక్ దెమ్ ఫాల్స్. ఇది గుర్తుంచుకోండి, తర్వాతకి ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మీకు క్లారిటీ వస్తుంది, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను ముందే. ఓకే, మన మెయిన్ ఇంటెన్షన్, అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఫర్ నెగిటివ్ కన్క్లూజన్స్ ఆర్ టు మేక్ దెమ్ ఫాల్స్, టు మేక్ దెమ్ ఫాల్స్. ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు అవి ట్రూ అవుతాయి, బట్ వీ విల్ ట్రై టు మేక్ దెమ్ ఫాల్స్, వీ విల్ ట్రై టు మేక్ దెమ్ ఫాల్స్. నెగిటివ్ కన్క్లూజన్ ట్రై చేయండి, పక్కాగా ఫాల్స్ అవుతుందని గ్యారంటీ లేదు. వీ విల్ జస్ట్ ట్రై టు మేక్ దెమ్ ఫాల్స్, అంతేగాని పక్కాగా ఫాల్స్ అవుతుందని ఏం లేదు. ఒక్కోసారి అవి కూడా ట్రూ అయిపోతాయి. మనం ట్రై చేసినాక కూడా ఒక్కోసారి మన ట్రై ఫెయిల్ అయిపోయి మనం అది ట్రూ లాగా మార్క్ చేస్తాం. ఓకే, గుర్తుంది కదా. సో స్టేట్మెంట్స్ ఆర్ జనరల్ స్టేట్మెంట్స్, వాటిని మనం ఏమి పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ అని ఎట్లాంటి సెగ్రిగేషన్ మనం ఏమి చెయ్యము. వేరాజ్ కమ్ టు కన్క్లూజన్స్, కన్క్లూజన్స్ మాత్రం మనం 2 డిఫరెంట్ సెట్స్ గా డివైడ్ చేసాం. ఒకటేమో పాజిటివ్ కన్క్లూజన్స్, ఇంకోటేమో నెగిటివ్ కన్క్లూజన్స్. వెన్ ఇట్ కమ్స్ టు పాజిటివ్ కన్క్లూజన్స్ మనం సింపుల్ గా అవి ట్రూ ఆ ఫాల్సా చెక్ చేస్తాం, అంతే, ఇంకా వేరే ఏమి చెయ్యం. ట్రూ అయితే ట్రూ అని మార్క్ చేస్తాం, ఫాల్స్ అయితే ఫాల్స్ అని మార్క్ చేస్తాం. దట్స్ ఇట్, క్లోజ్. when it comes to negative conclusions matram we will always try our best to make them false. If it is possible we will do it false. Etla possible, etla try chesam anta manam chuddam next, but as of now idi gurtunchukondi. ట్రై చేసాం ఫాల్స్ చేయడానికి, ఫాల్స్ అయితేనేమో వెల్ అండ్ గుడ్, హ్యాపీ. ఇఫ్ నాట్ మనం చేసేది ఏం లేదు, వాటిని సింపుల్ గా ట్రూ అని మాత్రమే పెట్టేస్తాం. ఓకే, ఇది మీకు బేసిక్ ఐడియా, ఇవి మీకు బేసిక్ ఐడియా. సో మనం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇండివిజువల్ గా కన్క్లూజన్స్ ఎట్లుంటాయి అది చూసిన తర్వాతకి మనం ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే అండి, మనం డయాగ్రామ్స్, బేసిక్ డయాగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఆల్టర్నేట్ డయాగ్రామ్, ఆల్టర్నేట్ అంటే ఏం లేదు, మనం డ్రా చేస్తాం అనమాట, అంతే, ఏం లేదు. అది కూడా చెప్తాను ఏంటియో అసలు ఈ డయాగ్రామ్స్ అంటే ఏంది, బేసిక్, ఇవి జస్ట్ టర్మినాలజీ కోసం చెప్పానండి, వేరే ఏం లేదు, మీకు అర్థం అవడం కోసం. బేసిక్ డయాగ్రామ్ అంటే ఏం లేదు, మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం సమ్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఇట్లా డ్రా చేస్తాం. ఓకేనా, దాన్ని బేసిక్ అంటాం. ఓకే, ఇందులో మనం ఏం చెప్పాను, పాజిటివ్ కన్క్లూజన్స్ ఉన్నాయి చూసారా, పాజిటివ్ కన్క్లూజన్స్, ఆ పాజిటివ్ కన్క్లూజన్స్ ఇందులో చెక్ చేస్తాం. ట్రూ అయితే ట్రూ మార్క్ చేస్తాం, ఫాల్స్ అయితే ఫాల్స్ మార్క్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు నెగిటివ్ కన్క్లూజన్స్, ఇంత ముందుకే చెప్పాను కదండి, నెగిటివ్ కన్క్లూజన్స్ మనం ఎప్పుడు కూడా ఫాల్స్ లాగా చేయాలని చూస్తాం. సో ఫస్ట్ నెగిటివ్ కన్క్లూజన్స్ ని మనం డ్రా చేసిన బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేస్తాం. ఫాల్స్ అయితే హ్యాపీ, చెప్పాను కదా మనం ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తామని, ఫాల్స్ అయితే హ్యాపీ. ఇఫ్ ఇన్ కేస్ అది ఫాల్స్ కాకుండా ట్రూ అయింది అనుకోండి, ఒకవేళ ట్రూ అయింది అనుకో, చెప్పాను కదా వి విల్ ట్రై టు మేక్ దెమ్ ఫాల్స్ అని. ఎట్లా ట్రై చేస్తామంటే ఒక ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేసి ఏది ఆ బేసిక్ డయాగ్రామ్ కి దాంట్లో ఇది ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, క్లియర్. అవి ఆ బేసిక్ డయాగ్రామ్ ఎట్లా, ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఎట్లా, ఇవన్నీ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లోకి వెళ్దాం. సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్స్ నుంచి స్టార్ట్ చేసేసి చెప్పాను కదా, మీరు కూడా రెడీగా ఉండండి. నేను అప్పుడప్పుడు చెప్తాను, అప్పుడు పాజ్ చేసి సొల్యూషన్ ట్రై చేయండి, మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇమీడియట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 5 seconds గ్యాప్ తోనే, మీరు మళ్ళీ ప్లే చేసి మీరు రాసింది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకో. క్లియర్. ఈ సెషన్ పర్ఫెక్ట్ గా వినండి, మీకు ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఉండవు మాక్సిమం గ్రూప్ 1 కి. వేరే ఎగ్జామ్స్ కి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, అవి మనకి ఇప్పుడు అవసరం లేదు, అంత డెప్త్ కి వెళ్ళిపోయి అంత నాలెడ్జ్ స్పెషల్ ఈ టాపిక్ లో అవసరం లేదు. సో మేక్ ఇట్ సింపుల్, మనం చాలా సింపుల్ గా నేర్చుకుందాం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. రైట్ రైట్, చూడండి ఇది ఫస్ట్ స్టేట్మెంట్స్, కన్క్లూషన్స్. చూడండి ఇక్కడ అన్ని కూడా పాజిటివ్ కన్క్లూషన్స్, సమ్ ఎగ్జాంపుల్స్, మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్స్ కావాలి. సో ఫస్ట్ మనకి ఈ బేసిక్ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తామో చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్. ఓకే, సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్. ఓకే, గుడ్. ఓకే, ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్. చూడండి, మనము ఎప్పుడైనా ఈ బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఒక రూల్ మనం మనసులో ఏం చెప్పుకోండి అంటే మినిమం ఇంటర్సెక్షన్ ఉండాలి.
మినిమం ఇంటర్సెక్షన్ బిట్వీన్ ద కాంపోనెంట్స్. మినిమం ఇంటర్సెక్షన్ ఉండాలి. మినిమం ఇంటర్సెక్షన్ అంటే ఇట్లా ఎడ్జ్ మీద, ఐ మీన్ నేను ఇక్కడ డ్రా చేశాను సార్, మినిమం ఇంటర్సెక్షన్ అన్నారు కదా, ఇట్లా ఎడ్జ్ లో డ్రా చేస్తాను, అది కాదండి మినిమం ఇంటర్సెక్షన్ అంటే. కాంపోనెంట్స్ కి మధ్యలో మినిమం ఇంటర్సెక్షన్ ఉండాలి. ఓకే, కాంపోనెంట్స్ కి మధ్యలో మినిమం ఇంటర్సెక్షన్ ఉండేలా చూసుకోండి, సరిపోతుంది అప్పుడు. ఓకే, కాంపోనెంట్స్ కి మధ్యలో మినిమం ఇంటర్సెక్షన్ ఉండేలా చూడండి. చూద్దాం ఇప్పుడు మనం చేస్తాం ఎట్లా ప్రాబ్లమ్స్. సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్, ఇందాక చూసాం కదా. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఎట్లా చేసాము, సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్ వచ్చిందా సమ్ పోర్షన్. ఓకే, నెక్స్ట్ ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్, అన్ని పేపర్స్ కూడా ఇంక్ అంట. సో ఇప్పుడు మినిమం ఇంటర్సెక్షన్ చెప్పాడు సార్ నాకు, సో నేనేం చేస్తానంటే ఇంక్ ని ట్రీస్ ని కలవకుండా డ్రా చేస్తాను అని కొంతమంది ట్రై చేస్తారు ఇట్లా. ఎందుకు సార్ అంటే మినిమం ఇంటర్సెక్షన్ కావాలని. సో దయచేసి ఇట్లా మాత్రం చేయవాకండి, ఇది రాంగ్. మినిమం ఇంటర్సెక్షన్ కి ట్రై చేసాం, బట్ ఒక్కోసారి ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ లాగా మనకి అది పాసిబిలిటీ అవ్వదు. ఎందుకు అవ్వదు, ఇక్కడ ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్, పేపర్స్ అన్నీ కూడా ఇంకులో ఉండాలి డెఫినెట్ గా. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా, ఇంకా మనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్ అన్నప్పుడు చేసేది ఏం లేదు, ట్రీస్ అండ్ ఇంక్ కూడా ఇంటర్సెక్ట్ అయిపోతుందండి. ట్రీస్ అండ్ ఇంక్ కూడా ఇంటర్సెక్ట్ అయిపోతుంది. అంతేగాని మినిమం ఇంటర్సెక్షన్ ఉన్నామన్నది కాంపోనెంట్స్ అని చెప్పేసి ఇట్లా బైపాస్ చేస్తూ మాత్రం డ్రా చేయవాకండి. ఇక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు, పేపర్స్ మొత్తం కూడా ఇంక్లో ఉండాలి కాబట్టి ఆటోమేటిక్గా ఇంక్ అండ్ ట్రీస్ ఇంటర్సెక్ట్ అవుతాయి, వాటిని ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ సమ్ ఇంక్ ఆర్ బ్లూ, సమ్ ఇంక్ ఆర్ బ్లూ కదా, సో ఇది నాకు బ్లూ, సమ్ ఇంక్ ఆర్ బ్లూ. అంతేగాని ఈ బ్లూని వీటన్నిటిని కలిపి డ్రా చేయవాకండి. ఐ మీన్ బ్లూని తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా డ్రా చేయడము లేదా ఇలా డ్రా చేయడం, ఇది చేయవాకండి. చెప్పాను కదా మినిమం ఇంటర్సెక్షన్. ఇంకుని బ్లూని మాత్రమే కలిపేటట్టు మనం డ్రా చేయొచ్చు కదా, డ్రా చేయొచ్చు, సపరేట్గా ఉంది కాబట్టి. సో అలా డ్రా చేయండి, కానీ అంతేగాని ఇంకుని ఇంకా సారీ బ్లూని ఇంకా వేరే దేంతో కూడా కలిపేటందుకు మాత్రం ట్రై చేయవాకండి. ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ అంటారండి. సో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం మనం డ్రా చేసే డయాగ్రామ్ ని బేసిక్ డయాగ్రామ్ అంటారు. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి. సమ్ ఇంక్ ఆర్ ట్రీస్, ఇంక్ అండ్ ట్రీస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదండి. సో దిస్ కన్క్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ సమ్ పేపర్స్ ఆర్ ట్రీస్, ఎస్, ఎందుకంటే పేపర్స్ అండ్ ట్రీస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, అవుతున్నాయి. నెక్స్ట్ సమ్ బ్లూ ఆర్ పేపర్, బ్లూకి పేపర్కి అసలు ఏమన్నా ఇంటర్సెక్షన్ ఉన్నదా అండి, ఇంటర్సెక్షన్ ఉన్నదా, లేదు. సో ఇట్ బికమ్స్ ఫాల్స్. నెక్స్ట్ సమ్ బ్లూ ఆర్ ఇంక్, ఎస్, ట్రూ. సో హియర్ ఏ, బి అండ్ డి ఫాలోస్ ద గివెన్ స్టేట్మెంట్. మీకు ఆప్షన్స్ ఉంటాయండి ఏబిసిడి లాగా, అందులో ఏ ఫాలోస్, బి ఫాలోస్ ఇట్లా ఉంటాయి. సో హియర్ హియర్ ఏ, బి అండ్ డి ఫాలోస్ ద స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ కన్క్లూజన్స్. కి నేనేం చెప్పాను, సింపుల్ గా మీరు బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేశారు, ట్రూ అయితే ట్రూ రాస్తారు, ఫాల్స్ అయితే ఫాల్స్, అంతే, ఇంకా వేరే ఏమీ చెక్ చేయరు పాజిటివ్ కన్క్లూజన్స్ లో. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇది సమ్ కార్స్ ఆర్ ట్రక్స్. ఓకే, గుడ్. సమ్ కార్స్ ఆర్ ట్రక్స్ మీరు షార్ట్ కట్ లో కూడా రాయొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే సైకిల్స్ అండ్ కార్స్ రెండు ఉన్నాయి కాబట్టి నేను ఫుల్ ఫామ్ రాస్తున్నాను. నెక్స్ట్ సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్. నెక్స్ట్ అంతేగాని ఈ ట్రక్స్ ని సైకిల్స్ ని కార్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ మాత్రం డ్రా చేయవకండి, రెండు కూడా వేరువేరుగా డ్రా. నెక్స్ట్ ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్. ఓకే, అన్ని సైకిల్స్ కూడా ఏంటంటే అండి ట్రాక్టర్స్ అంట. సో ఇక్కడ చెప్పాను ఎలిమినేట్ చేయలేము ఇక్కడ, ఎందుకంటే ఆల్ కదా. సో ఇవేంటివి ట్రాక్టర్స్, ఆల్ సైకిల్స్ ఆర్. నెక్స్ట్ ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్స్, చేసేది కూడా ఏం లేదు, మళ్ళీ ట్రాక్టర్స్ చుట్టూరు బైక్స్ మనం రాస్తాం, అప్పుడు ఆబ్వియస్ గా బైక్స్ ట్రక్స్ తో కూడా ఇంటర్సెక్ట్ అవుతుందండి, చేసేది ఏం లేదు. నెక్స్ట్ సమ్ బైక్ ఆర్ వైట్. ఓకే, బైక్స్ వైట్, ఇవి ఓన్లీ వైట్ సపరేట్ గా డ్రా చేయగలం కాబట్టి మనం సపరేట్ గా డ్రా చేసాం. అంతేగాని ఈ వైట్ని తీసుకొచ్చి ట్రాక్టర్స్ తోనో లేకపోతే సైకిల్స్ తోనో ట్రక్స్ తోనో మాత్రం ఇంటర్సెక్ట్ చేయవాకండి. ఓకే, దీన్ని మనం బేసిక్ డయాగ్రామ్ అంటాము. చూడండి, క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఇచ్చాను, ఎందుకంటే కావాలని ఇచ్చాను మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం. ఓకే, మీకు అర్థం అవ్వడం కోసమే ఎక్కువ స్టేట్మెంట్స్, ఎక్కువ కన్క్లూజన్స్ ఉండేలాగా ఇచ్చాను.
సో దట్ వన్స్ మీరు ఇందులో డయాగ్రామ్ డ్రా చేయడం వచ్చిందంటే మీకు ఆన్సర్స్ వచ్చేసినట్టే అండి. ఓకే, ఇప్పుడు చూడండి కన్క్లూజన్స్ ఇక్కడ అన్ని కూడా పాజిటివ్. సమ్ 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 ఆల్. సమ్ నాట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. అన్ని కూడా పాజిటివ్ కన్క్లూజన్స్. సో మనం బేసిక్ డయాగ్రామ్ తోనే ఆన్సర్ క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? సమ్ సైకిల్స్ ఆర్ వైట్. సమ్ సైకిల్స్ ఆర్ వైట్. సైకిల్స్ కి వైట్ కి అసలు ఏమన్నా సంబంధం ఉందా అండి? లేదు. సో ఈ కన్క్లూజన్ ఫాల్స్, ఆర్ దిస్ కన్క్లూజన్ విల్ నాట్ ఫాలో. నెక్స్ట్ చూడండి, సమ్ బైక్ ఆర్ ట్రక్. బైక్ కి ట్రక్ కి ఇంటర్సెక్షన్ ఉందా? ఎస్, బైక్ ట్రక్ ఇంటర్సెక్ట్ అవుతున్నారు. సో దిస్ ఫాలోస్. నెక్స్ట్, సమ్ సైకిల్ ఆర్ కార్. సమ్ సైకిల్ ఆర్ కార్. కార్ ఇక్కడ ఉన్నది, సైకిల్ ఇక్కడ ఉన్నది. అసలు ఈ రెండింటి మధ్యలో ఏమైనా ఇంటర్సెక్షన్ ఉన్నదా? లేదు. సో ఇట్ విల్ నాట్ ఫాలో. నెక్స్ట్, సమ్ బైక్ ఆర్ సైకిల్. సమ్ బైక్ ఆర్ సైకిల్. ఎస్, అది ఒకదాని లోపల ఒకటి ఉన్నది కదా. సో సమ్ బైక్స్ ఆర్ సైకిల్స్ ఈజ్ ట్రూ, ఈజ్ ట్రూ, ఆర్ ఇట్ విల్ ఫాలో. నెక్స్ట్, సమ్ వైట్ ఆర్ సైకిల్. వైట్ ఇక్కడ ఉన్నది, సైకిల్ ఇక్కడ ఉన్నది. అసలు ఈ రెండింటి మధ్యలో ఏమైనా ఇంటర్సెక్షన్ ఉన్నదా అండి? లేదు. సో ఇట్ విల్ నాట్ ఫాలో. నెక్స్ట్, ఆల్ సైకిల్ ఆర్ బైక్. ఆల్ సైకిల్స్ ఆర్ బైక్స్. ఎస్, ట్రూ కదండి ఇది. ఆల్ సైకిల్స్, సైకిల్స్ అన్ని కూడా బైక్ లోపలనే ఉన్నాయి. సో దిస్ ఈస్ ట్రూ. సో హియర్ ఓన్లీ బి, డి అండ్ ఎఫ్ ఫాలోస్. బి, డి అండ్ ఎఫ్ ఫాలోస్ ద గివెన్ స్టేట్మెంట్స్. బి, డి అండ్ ఎఫ్ ఫాలోస్ ద గివెన్ స్టేట్మెంట్స్. అర్థమైంది కదండి? బేసిక్ డయాగ్రామ్ డ్రా చేస్తారు. ఇక్కడ అన్ని కూడా పాజిటివ్ కన్క్లూజన్సే, అన్ని కూడా పాజిటివ్ కన్క్లూజన్సే. సో సింపుల్ గా బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేస్తారు. అసలు మీరు అవి ఫాలో అవుతున్నాయా, ఫాలో అవ్వట్లేదు. దట్స్ ఇట్. క్లోజ్. సింపుల్. పాజిటివ్ కన్క్లూజన్స్ ఉంటే మనకి చాలా చాలా సింపుల్ అయిపోతుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇది మీరు సాల్వ్ చేయండి. మీరు పాజ్ చేసి వీడియోని పాజ్ చేసుకొని ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. పాజ్ ద వీడియో అండ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. వీడియోని పాజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇమీడియట్గా, బట్ మీరు పాజ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, రైట్? ఇప్పుడు చూద్దాం, మనం దీని సొల్యూషన్ చూద్దాం. చూడండి, ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్. ఓకే, ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్. ఫ్రూట్స్ అన్నీ కూడా యాపిల్స్ అంటండి. ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్. ఆల్ యాపిల్స్ ఆర్ బనానా. అన్ని యాపిల్స్ కూడా బనానా అంట. మీరు దీంట్లో లాజిక్స్ ఏం వెతకవాకండి, బ్లైండ్ గా వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఫాలో అవ్వండి. ఓకే, సమ్ బనానా ఆర్ ఆరెంజ్. బనానా ఆర్ ఆరెంజ్. బనానాకి ఆరెంజ్ ఇంకా మళ్ళీ దేంతో కలపవాకండి, ఫ్రూట్ తోనే, యాపిల్ తో. సమ్ ఆరెంజ్ ఆర్ గ్రేప్. సమ్ ఆరెంజ్ ఆర్ గ్రేప్. మినిమం ఇంటర్సెక్షన్ కదా. మళ్ళీ గ్రేప్ ని, బనానాని వీటిని దేంతో కలపవాకండి. సింపుల్, మేక్ ఇట్ సింపుల్. ఓకే, కన్క్లూజన్స్ కొద్దాం. సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్. సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్. అసలు ఆరెంజ్ కి యాపిల్ కి ఏమైనా చూద్దాం సార్. కన్క్లూజన్స్ అన్ని కూడా పాజిటివ్ కదా. సో బేసిక్ లోనే యాపిల్. సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్. అసలు ఆరెంజ్ కి యాపిల్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో నాట్ ఫాలోస్. సమ్ గ్రేప్ ఆర్ ఫ్రూట్. అసలు గ్రేప్ కి ఫ్రూట్ కి ఎలాంటి సంబంధం లేదు. సో ఇట్ విల్ నాట్ ఫాలో. సమ్ బనానా ఆర్ ఫ్రూట్. సమ్ బనానా ఆర్ ఫ్రూట్. ఎస్, ట్రూ. ఎందుకంటే ఫ్రూట్స్ అన్ని కూడా బనానా లోపలనే ఉంది కాబట్టి సమ్ బనానా ఆర్ ఫ్రూట్. నెక్స్ట్, ఆల్ బనానా ఆర్ యాపిల్. చూడండి, బనానా లోపల యాపిల్ ఉందా? యాపిల్ లోపల బనానా ఉందా? బనానా లోపలనే యాపిల్ ఉంది. అవునా? అంటే ఇందులో స్మాలెస్ట్ క్వాంటిటీ ఏంటి? యాపిల్స్. అట్లాంటప్పుడు బిగ్గెస్ట్ క్వాంటిటీ వచ్చేసి యాపిల్స్ లో పార్ట్ అవుతుందా? అవ్వదు కదా. ఆల్ బనానా, అన్ని బనానా కూడా యాపిల్ అంట. బనానాస్ అన్ని కూడా యాపిల్ లోపల డ్రా చేస్తామా? డ్రా చేయము. ఎందుకంటే అదర్ దాన్ యాపిల్స్ మనకు ఆరెంజ్, గ్రేప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దిస్ వన్ ఈజ్ ఫాల్స్. ఎప్పుడైనా చూడండి, ఆల్ యాపిల్ ఆర్ బనానా అయితే మనకు కరెక్ట్. బట్ ఆల్ బనానా వచ్చి ఫ్రూట్స్ అన్నా అని, లేకపోతే చూడండి ఆల్ యాపిల్ వచ్చి ఫ్రూట్స్ అన్నా అని తప్పు అయిపోతుంది. అట్లా చేయకూడదు. సో హియర్ ఓన్లీ కన్క్లూజన్ సి ఫాలోస్, ఆర్ కన్క్లూజన్ సి ఈజ్ ట్రూ. కన్క్లూజన్ సి ఈజ్ ట్రూ. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కూడా పాజ్ చేసుకోండి వీడియోని. ట్రై టు పాజ్ ద వీడియో అండ్ సాల్వ్ ఇట్. పాజ్ ద వీడియో అండ్ సాల్వ్ ఇట్. పాజ్ ద వీడియో అండ్ సాల్వ్ ఇట్. రైట్. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. చూడండి, సమ్ సన్ ఆర్ మూన్. సమ్ సన్ ఆర్ మూన్. ఓకే, ఆల్ మూన్ ఆర్ స్టార్. ఆప్షన్ ఏం లేదండి, మనం ఖచ్చితంగా స్టార్ అండ్ సన్ ఇప్పుడు ఇక్కడ మిక్స్ అవ్వాల్సిందే. వై? బికాస్ ఆల్ మూన్ ఆర్ స్టార్. నెక్స్ట్, నో స్టార్ ఆర్ మార్నింగ్. సో స్టార్స్ ఏవి కూడా మార్నింగ్ కాదంట. చూడండి, ఓకే, నో స్టార్ ఆర్ మార్నింగ్. నెక్స్ట్, సమ్ మార్నింగ్ ఆర్ నైట్. సమ్ మార్నింగ్ ఆర్ నైట్.
సమ్ మార్నింగ్ ఆర్ నైట్. ఓకే, సో కన్క్లూజన్ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ నో చూసి నెగిటివ్ కన్క్లూజన్, ఇది స్టేట్మెంట్. కన్క్లూజన్స్ లో మాత్రమే చెప్పాను కదా, పాజిటివ్ నెగిటివ్ సెగ్రిగేట్ చేసాం. స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్స్ అవి అంతే, అవిట్లలో పాజిటివ్ నెగిటివ్ ఏమి ఉండవు, వాడు ఏమి ఇస్తే అదే. సో కన్క్లూజన్ చూడండి, అన్ని కూడా పాజిటివ్ కన్క్లూజన్సే. సమ్ స్టార్ ఆర్ సన్, సమ్ స్టార్ ఆర్ సన్, అంతేనా? స్టార్ అండ్ సన్ ఇంటర్సెక్ట్ అయ్యాయా? ఎస్, సో ఇది ట్రూ ఆర్ ఫాలోస్. నెక్స్ట్ సమ్ నైట్ ఆర్ సన్, నైట్ ఇక్కడ ఉన్నది, సన్ ఇక్కడ ఉంది, అసలు ఏమన్నా సంబంధం ఉందా? లేదు, సో ఫాల్స్. నెక్స్ట్ సమ్ మార్నింగ్ ఆర్ మూన్, అసలు మార్నింగ్ కి మూన్ కి ఏమన్నా సంబంధం ఉందా? లేదు, సో ఇట్ ఈస్ నాట్ ఫాల్. ఆల్ స్టార్ ఆర్ మూన్, అన్ని స్టార్లు కూడా మూనా? ఇంత ముందుకే చూసాం మనం. ఆల్ మూన్ ఆర్ స్టార్, దట్ ఈస్ ట్రూ, బట్ ఆల్ స్టార్స్ ఆర్ నాట్ మూన్స్, సో దిస్ వన్ ఈస్ ఫాల్స్. హియర్ ఓన్లీ ఏ ఫాలోస్, ఏ ఫాలోస్ ఆర్ ఏ ఈస్ ట్రూ, ఫాలోస్ అడుగుతారు ఎక్కువ. హియర్ ఓన్లీ ఏ ఫాలోస్, ఓన్లీ కన్క్లూజన్ ఏ ఫాలోస్ హియర్. ఓకే, ఫాలోస్ ద గివెన్ స్టేట్మెంట్. ఓకే, ఇట్లా మనం ఆప్షన్స్ ఇస్తారండి, ఓన్లీ ఏ ఫాలోస్, ఓన్లీ బి ఫాలోస్, ఆల్ ద ఏబిసిడి ఫాలోస్, ఇట్లా ఇస్తారు. మీకు ఏదైతే వస్తుందో ఆన్సర్ అది చూస్ చేసుకోండి ఆప్షన్స్లో. ఓకే, రైట్. సో ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని కూడా ఏంటంటే పాజిటివ్ కన్క్లూజన్సే. మీరు ఇప్పటి వరకు సాల్వ్ చేసిన ప్రతి ప్రాబ్లం మనం చూసినవన్నీ కూడా పాజిటివ్ కన్క్లూజన్సే. పాజిటివ్ కన్క్లూజన్స్ అంటే ఏం చేసాం? సింపుల్గా స్టేట్మెంట్స్కి ఒక బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసాం, అవి ట్రూ అయితే ట్రూ మార్క్ చేసాం, ఫాల్స్ అయితే ఫాల్స్ అని మార్క్ చేసాం, అంతే కదా? రైట్. ఇప్పుడు మనం నెగిటివ్ కన్క్లూజన్స్ చూద్దాం. నెగిటివ్ కన్క్లూజన్స్ చూడండి, నో మార్కర్ ఇస్ పెన్, నో మార్కర్ ఇస్ పేపర్, ఇవి రెండు కూడా మనకు కన్క్లూజన్స్ ఇక్కడ, అవి రెండు కూడా నెగిటివ్ కన్క్లూజన్స్. సో బిఫోర్ దట్ మీకు ఏం చెప్పాను, ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ అయితే డ్రా చేయాల్సిందే అండి. పాజిటివ్ కన్క్లూజన్స్ ఉన్నా నెగిటివ్ కన్క్లూజన్స్ ఉన్నా బేసిక్ అయితే పక్కాగా డ్రా చేయాల్సిందే. సో డ్రా చేయండి. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్, ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్. ఓకే, నెక్స్ట్ నో స్కేల్ ఈజ్ మార్కర్, నో స్కేల్ ఈజ్ మార్కర్. సో ఇది వచ్చేసి నాకేంటండి బేసిక్ డయాగ్రామ్, ఇది వచ్చేసి నాకేంటండి బేసిక్ డయాగ్రామ్. చూడండి, నెగిటివ్ కన్క్లూజన్స్ కి ఒక్కొక్క కన్క్లూజన్స్ కి ఒక్కొక్క ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఉంటుందండి, ఆ కన్క్లూజన్ ని బట్టి. ఓకేనా? మొత్తంగా కలిపి ఆ ఉన్న కన్క్లూజన్స్ అన్నిటి కలిపి ఆల్టర్నేట్ కాదు, ఆ ఒక్క కన్క్లూజన్ కి మాత్రమే మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఓకేనా? ఆ ఒక్క కన్క్లూజన్ కి మాత్రమే మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, నో మార్కర్ ఈస్ పేపర్, మార్కర్ ఇక్కడ ఉంది, పేపర్ ఇక్కడ ఉంది. అకార్డింగ్ టు ద బేసిక్ డయాగ్రామ్ అది ట్రూ కదా? బేసిక్ ప్రకారం అది ట్రూనా? అవునా? నో మార్కర్ ఇస్ పేపర్, అసలు మార్కర్ కి పేపర్ కి సంబంధం లేదని ఒక కన్క్లూజన్ చెప్పినాడు. బేసిక్ డయాగ్రామ్ ప్రకారం అది ట్రూనా? ఎస్, ట్రూ. బట్ మీకేం చెప్పాను, నెగిటివ్ కన్క్లూజన్ ఎప్పుడు కూడా మనం ఏం చేయడానికి ట్రై చేస్తాం? నెగిటివ్ కన్క్లూజన్ ఎప్పుడు కూడా మనం ఏం చేయడానికి ట్రై చేస్తాం? ఫాల్స్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. అంతేనా మీకు చెప్పింది? నెగిటివ్ కన్క్లూజన్ ఎప్పుడు కూడా మనం ఫాల్స్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో దానికోసం ఏం చెప్పాను మీకు, మనం ఒక ఆల్టర్నేట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాము అని చెప్పాను. అవునా? ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తాము అని చెప్పానా? రైట్. ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే ఏంటి? ఏం లేదు, మనం బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఒక రూల్ని అనుకున్నాం. ఏంటంటే అది మినిమం ఇంటర్సెక్షన్, అంటే అవసరం ఉంటేనే వాటి మధ్యలో ఇంటర్సెక్షన్ డ్రా చేస్తాం, లేకపోతే లేదు. బట్ ఈ ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఈ రూల్ని మనం బ్రేక్ చేస్తాం అనమాట. ఈ రూల్ని మనం బ్రేక్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్పాడు, నో మార్కర్ ఇస్ పేపర్ కదా. ఒకవేళ నేను మార్కర్ని తీసుకొచ్చి పేపర్లో డ్రా చేస్తాను, నో మార్కర్ ఇస్ పేపర్, ఇక్కడ మార్కర్ని డ్రా చేశాను. ఓకేనా? మార్కర్ని డ్రా చేశాను. డ్రా చేయొచ్చా? డ్రా చేసినప్పుడు మన స్టేట్మెంట్స్ని డిస్టర్బ్ చేయకూడదు. అది ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ కాంట్రడిక్ట్ అవర్ గివెన్ స్టేట్మెంట్స్. కాంట్రడిక్ట్ అంటే మన ఇచ్చిన స్టేట్మెంట్స్ని అవి వ్యతిరేకించకూడదు. ఇప్పుడు మార్కర్ని ఇక్కడిని డ్రా చేయడం వల్ల ఎలాగో స్కేల్స్కి దూరంగానే ఉంది, స్కేల్స్కి మార్కర్ అసలు టచ్ అవ్వకూడదు అంట, ఏది మన ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం. అంతేనా? స్కేల్స్ అండ్ మార్కర్స్ ఇక్కడ డ్రా చేయడం వల్ల ఏమన్నా టచ్ అవుతుందా? స్కేల్స్ అండ్ మార్కర్స్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ డ్రా చేసుకునే పాసిబిలిటీ ఉంది కదా, నాకు పాసిబిలిటీ ఉంది కదా ఇక్కడ డ్రా చేసుకునేది. అందుకోసం ఈ పాసిబిలిటీ రావడం వల్ల, ఇది ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేసుకునే పాసిబిలిటీ రావడం వల్ల దీన్ని నేను ఫాల్స్ అని అంటున్నాను. బేసిక్ ప్రకారం ట్రూ, బేసిక్ ప్రకారం ట్రూ, బట్ ఈ మార్కర్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేసుకోగలుగుతా కదా, నేను డ్రా చేసుకోగలుగుతా కదా, ఏది ఇచ్చిన స్టేట్మెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా. ఎస్, డ్రా చేసుకోగలుగుతా. అందుకోసం ఇది మనకి
ఫాల్స్ అయిపోయినది, ఇది అన్ఫాలో. దిస్ కన్క్లూజన్ విల్ నాట్ ఫాలో ద గివెన్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ కన్క్లూజన్. నో మార్కర్ ఈస్ పెన్ అంట. నో మార్కర్ ఈస్ పెన్. బేసిక్ లో చూసండి, బేసిక్ లో చూస్తే పెన్స్ కి మార్కర్ కి ఏమన్నా సంబంధం ఉందా? లేదు, లేదు. బట్ అంటే ట్రూ. ఇదేమవుతుంది బేసిక్ లో? ట్రూ అవుతుంది. బేసిక్ లో ఏమవుతుందండి? ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది. ఏది? నో మార్కర్ ఇస్ పెన్ అనేది బేసిక్ లో ట్రూ అవుతుంది. ఇప్పుడు ఆల్టర్నేట్ ప్రకారం ఏం చేయాలి? నేను మార్కర్ ని పెన్ ని కలపాలి. మార్కర్ ని పెన్ ని కలపాలి. ఇక్కడ నేను మార్కర్ ని పెన్ ని కలపగలుగుతానా? ఇక్కడ నేను మార్కర్ ని పెన్ ని కలపగలుగుతానా? కలపలేను. వై? ఇట్ విల్ కాంట్రడిక్ట్ మై గివెన్ స్టేట్మెంట్. ఏంటిది ఆ స్టేట్మెంట్? నో స్కేల్ ఈజ్ మార్కర్. ఇట్లా కలపాలని ట్రై చేస్తే స్కేల్ అండ్ మార్కర్ కలిసిపోతున్నాయి. అవునా? స్కేల్ అండ్ మార్కర్ కలిసిపోతున్నాయి. సో ఇట్లా డ్రా చేయలేను. ఇక్కడ ఆల్టర్నేట్ అనేది నాకు పాసిబుల్ అవ్వలేదు. ఆల్టర్నేట్ అనేది పాసిబుల్ అవ్వలేదు. ఆల్టర్నేట్ డయాగ్రామ్ అనేది పాసిబుల్ అవ్వలేదు. అందుకోసం ఇంకా దీన్ని చేసేది ఏమి లేదు. ట్రై చేశాం, ఏది? ఆల్టర్నేట్ డ్రా చేసి మరీ ఫాల్స్ చేయడానికి. బట్ ఆల్టర్నేటే పాసిబుల్ అవ్వలే నాకు ఇక్కడ. అప్పుడు చేసేది ఏమి లేదు, మనం ఈ కన్క్లూజన్ ట్రూ అని చెప్తాము, ఆర్ దిస్ కన్క్లూజన్ ఫాలోస్ అని చెప్తాం అనమాట. సో హియర్ ఓన్లీ కన్క్లూజన్ బి ఫాలోస్. హియర్ ఓన్లీ కన్క్లూజన్ బి ఫాలోస్. అర్థమైంది కదండి? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం ఇంత ముందు చూసిన కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో, అవన్నీ కూడా పాజిటివ్. సమ్, ఆల్, ఇవి ఇలా ఉన్నాయి. సో వాటిని ఏం చేసాం? సింపుల్ గా ఒక బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసినాం, చెక్ చేసినాం, ట్రూ అయితే ట్రూ అన్నాం, ఫాల్స్ అయితే ఫాల్స్ అన్నాం, క్లోజ్. చాప్టర్ క్లోజ్ అక్కడనే. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమైనా నెగటివ్ కన్క్లూజన్స్ వచ్చాయి. నెగటివ్ కన్క్లూజన్స్ మన మేజర్ టార్గెట్ ఏంటి? ఎప్పుడు కూడా వాటిని మనం ఫాల్స్ అని చెప్పాలి. ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ మనం బేసిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. బేసిక్ లోనే ఫాల్స్ అయిపోతాయండి కొన్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేసిక్ లోనే ఫాల్స్ అయిపోతే మనకి వెరీ వెరీ హ్యాపీ. అలా అవ్వలేదా? అలా అవ్వలేదా? మనం ఏం చేస్తాము? ఆల్టర్నేట్ డ్రా చేస్తాం. బేసిక్ లో ఫాల్స్ అవ్వకపోతేనే డ్రా చేస్తామండి. బేసిక్ లోనే అది ఫాల్స్ అయిపోయింది అనుకో, ఇంకా ఆల్టర్నేట్ తో మనకేం పని? అవసరం లేదు కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, నో మార్కర్ ఈస్ పేపర్. యాక్చువల్ గా మార్కర్ పేపర్ బేసిక్ ప్రకారం ట్రూ. నో మార్కర్ ఈస్ పేపర్ అనేది ట్రూ బేసిక్ ప్రకారం. బట్ ఆల్టర్నేట్ ప్రకారం నేనేం చేస్తున్నాను? మార్కర్ ని పేపర్ ని కలిపి డ్రా చేస్తున్నాను. డ్రా చేయడం వల్ల నా స్టేట్మెంట్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యాయా? మార్కర్స్ వచ్చి స్కేల్స్ తో ఏమన్నా టచ్ అయ్యాయా? అవ్వలేదు. సో ఇట్లా పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఏమైంది? నో మార్కర్ ఇస్ పేపర్ అనేది ఫాల్స్ కదా, ఎందుకంటే సమ్ మార్కర్ బికేమ్ పేపర్ ఇయర్. సో ఇది ఫాల్స్ అయిపోయినా. నెక్స్ట్ కమ్ టు సెకండ్ కన్క్లూజన్. నో మార్కర్ ఇస్ పెన్. ఇది కూడా నెగిటివ్ కన్క్లూజనే కదా. బేసిక్ లో ఏమైంది? అది ట్రూ. మార్కర్ కి పెన్ కి సంబంధమే లేదు, ట్రూ. ఆల్టర్నేటివ్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. మార్కర్ ని పెన్ ని కలిపేస్తాను ఫర్ టైమింగ్. మార్కర్ ని పెన్ ని కలిపేస్తే ఏమైంది? నాకు మార్కర్ వచ్చి స్కేల్ తో ఇంటర్సెక్ట్ అయినది. అంటే ఇది నా గివెన్ స్టేట్మెంట్స్ లో ఒకదాన్ని కాంట్రాడిక్ట్ చేస్తుంది కదా. కాంట్రాడిక్షన్ అంటే ఏంది? అపోజిట్ చేస్తుంది కదా. అందుకోసం నేను ఇట్లా డ్రా చేయలేను. ఆల్టర్నేట్ డ్రా చేయలేకపోయాను అంటే దీన్ని నేను ఫాల్స్ గా చేయలేకపోయినట్టు అర్థం. సో ఆటోమేటిక్ గా చేసేది ఏం లేక దాన్ని ట్రూ చేశాను. ఆర్ ఎల్స్ ఓన్లీ బి ఫాలోస్ హియర్. ట్రూ అన్న ఫాలో అన్న ఒకటే అండి. ఓకే, ఓన్లీ బి ఫాలోస్ హియర్. సెకండ్ ఒకటి ఫాలో అవుతుంది, ఫస్ట్ మనం ఆల్టర్నేట్ తోని అన్ఫాలో చేసేసాం. ఓకే, క్లియర్? రైట్. ఇంకొకటి చూద్దాం. చూడండి, సమ్ ట్రీ ఆర్ పేపర్. సమ్ ట్రీ ఆర్ పేపర్. సమ్ ట్రీ ఆర్ పేపర్. రైట్, గుడ్. నెక్స్ట్ సమ్ పేపర్ ఆర్ పెన్. నెక్స్ట్ ఆల్ పెన్ ఆర్ కార్. ఇది బేసిక్ అండి, దేనికైనా ఫస్ట్ బేసిక్ డ్రా చేయాల్సి. నెక్స్ట్ ఆల్ కార్ ఆర్ ట్రక్. ఆల్ కార్ ఆర్ ట్రక్. నెక్స్ట్ నో ట్రక్ ఈజ్ సైకిల్. నో ట్రక్ ఈజ్ సైకిల్. ఇది బేసిక్ డయాగ్రామ్ అండి మనకి. ఓకేనా? ఇక్కడ చాలా కన్క్లూజన్స్ ఉన్నాయి, అన్ని కూడా నెగిటివే. ప్రాక్టీస్ కోసమే రాశాను, అంతే, ఏం లేదు. ఎగ్జామ్లో ఇన్ని అడగరు, బట్ మీకు తెలియాలి కదా, అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనుకుంది. నో సైకిలిస్ట్ ట్రీ. నో సైకిలిస్ట్ ట్రీ బేసిక్ ప్రకారం ట్రూనా? ట్రీకి సైకిల్ కి సంబంధం లేదు. ఏది? బేసిక్ ప్రకారం ఇది ట్రూ. బట్ ఇది వచ్చేసి నాకేంటి? నెగిటివ్ కన్క్లూజన్. నెగిటివ్ కన్క్లూజన్ ని నేను ఏం చేయడానికి ట్రై చేస్తానని చెప్పాను? ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తాను. అందుకోసం సైకిల్ ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ డ్రా చేశాను. అప్పుడు కూడా సైకిల్ కి ట్రక్ కి ఎట్లాంటి కనెక్షన్ లేదు. అవునా? సైకిల్ కి ట్రక్ కి ఎట్లాంటి కనెక్షన్ కూడా లేదు. అంటే పాసిబిలిటీ ఉంది కదా. ఇట్లా నేను డ్రా చేయొచ్చు కదా, నా స్టేట్మెంట్స్ ఏమి అది కాంట్రాడిక్ట్ చేయట్లేదు కదా, చేయట్లేదు. సో ఇలా డ్రా చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్ ఇదేమవుతుంది? నాకు
ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ చేసినాను, ఎట్లా చేసినాను, ఆల్టర్నేట్ గా ఒకటి డ్రా చేసి ఫాల్స్ చేసినాను దాన్ని. ఓకే, క్లియర్. నెక్స్ట్, నో సైకిల్ ఈస్ పేపర్. యాక్చువల్ గా బేసిక్ లో ఏ ప్రకారం పేపర్ కి సైకిల్ కి సంబంధం లేదు, ట్రూ. బట్ ఇది నెగిటివ్ కన్క్లూజన్ కదా, నేనేం చేస్తాను, కావాలని సైకిల్ ని పేపర్ తో డ్రా చేస్తాను. డ్రా చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు సైకిల్ కి ట్రక్ కూడా సంబంధం లేదు కదా ఇక్కడ, అవునా? సైకిల్ కి ట్రక్ కి సంబంధం లేదు కదా, డ్రా చేయగలిగాను కదా. సో డ్రా చేసి దీన్ని ఫాల్స్ చేశాను. డ్రా చేసి ఆల్టర్నేట్ గా డ్రా చేసి ఫాల్స్. నెక్స్ట్, నో సైకిల్ ఇస్ కార్. బేసిక్ ప్రకారం సైకిల్ కి కార్ కి సంబంధం లేదండి. ఓకే, బేసిక్ ప్రకారం సైకిల్ కి కార్ కి సంబంధం లేదు, సో ట్రూ. బేసిక్ లో ట్రూ. బట్ ఆల్టర్నేట్ కోసం నేను సైకిల్ ని కార్ ని కలిపాను అనుకోండి, అట్లా చేయొచ్చా నేను? కెన్ ఐ డ్రా హియర్? నో. వై? బికాస్ ఇఫ్ ఐ డ్రా హియర్, ఒకవేళ నేను ఇలాగని డ్రా చేసి ఉంటే ట్రక్ అండ్ సైకిల్ కలిసిపోతున్నాయి చూడండి. ట్రక్ అండ్ సైకిల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ విత్ ఈచ్ అదర్. అది నా స్టేట్మెంట్స్ కి విరుద్ధం కదా, దట్ ఈస్ అగేన్స్ట్ మై స్టేట్మెంట్, రైట్? సో దట్ వన్ ఆల్టర్నేట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆల్టర్నేట్ డ్రా చేయలేకపోయాను నేను. ఆల్టర్నేట్ డ్రా చేయలేకపోయాను అంటే మీనింగ్ ఏంటి, దాన్ని నేను ఫాల్స్ చేయలేకపోయాను. ఆటోమేటిక్గా అది ఇంకేమైపోతుంది, ట్రూగానే మిగిలిపోతుంది. ట్రూగా, ఎందుకంటే దాన్ని నేను ఫాల్స్ అని ప్రూవ్ చేయలేకపోయాను, ఎందుకంటే సైకిల్ని కార్ని కలపలేకపోయాను. ఇక్కడ కలపగలిగితే ఫాల్స్ అయిపోయేది, బట్ కలపలేకపోయాను కదా, అందుకోసం ఇది ట్రూ అయింది. ఓకే, నెక్స్ట్, నో సైకిల్ ఈస్ పెన్. నో సైకిల్ ఈస్ పెన్ బేసిక్ ప్రకారం ట్రూ, వెల్ అండ్ గుడ్. బట్ నేను సైకిల్ని పెన్ అని కలపడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సైకిల్ని పెన్ని, నేను ఇక్కడ సైకిల్ని పెన్ని కలపలేస్తానా అండి? కలపలేను. ఎందుకు కలపలేను? సైకిల్ అట్లా చేయడం వల్ల సైకిల్ అండ్ ట్రక్ కలిసిపోతున్నాయి. ఇది నా ఇచ్చిన స్టేట్మెంట్స్ కి విరుద్ధం, అవునా? దట్ ఈస్ అగెనిస్ట్ మై గివెన్ స్టేట్మెంట్స్. సో దీనికి కూడా డ్రా చేయలేకపోయాను ఆల్టర్నేట్ డయాగ్రామ్. సో చేసేది ఏం లేదు, ఇక్కడ డి కూడా ఫాలోస్. సో హియర్ సి అండ్ డి ఫాలోస్ ద గివెన్ స్టేట్మెంట్. హియర్ సి అండ్ డి ఫాలోస్ ద గివెన్ స్టేట్మెంట్. అర్థమైంది కదండి? ఐ హోప్ అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది. నెగిటివ్ కన్క్లూజన్స్ ని మన మేజర్ టార్గెట్ వచ్చేసి ఫాల్స్ చేయడము. ఓకే, ఫాల్స్ చేయడం కోసం ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఆల్టర్నేట్ డయాగ్రామ్ తో ఫాల్స్ చేయగలిగితే ఫాల్స్ చేస్తాం, ఫాల్స్ అన్ఫాలోస్ అని రాస్తాం. ఆల్టర్నేట్ డయాగ్రామ్ మనం డ్రా చేయలేకపోయి దాన్ని ఇంకా ఫాల్స్ చేయలేకపోయామంటే చేసేది ఏం లేదు, అవి ట్రూ అయిపోతాయి. ట్రూ అంటే నథింగ్ బట్ ఫాలో. ట్రూ అంటే నథింగ్ బట్ ఫాలో. అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇది పాజ్ చేసుకోండి వీడియోని పాజ్ చేసి దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. అందరూ వీడియోని పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఫైండ్ ద ఆన్సర్. రైట్, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. చూడండి, ఆల్ కేక్ ఆర్ స్వీట్. ఓకే, ఆల్ కేక్ ఆర్ స్వీట్, కేక్స్ అన్ని కూడా స్వీట్ అంట. ఓకే, నెక్స్ట్, ఆల్ స్వీట్ ఆర్ గూడ్స్. ఆల్ స్వీట్ ఆర్ గూడ్స్. ఓకే, నెక్స్ట్, సమ్ గూడ్స్ ఆర్ బెస్ట్. సమ్ గూడ్స్ ఆర్ బెస్ట్. ఓకే, నో గూడ్స్ ఈస్ చాక్లెట్. నో గూడ్స్ ఈస్ చాక్లెట్. ఇది నాకు ఇచ్చిన బేసిక్ డయాగ్రామ్ అండి. స్టేట్మెంట్స్ ప్రకారం బేసిక్ డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి, స్టేట్మెంట్స్ ప్రకారం. ఓకేనా, గుడ్, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ చూడండి, నో చాక్లెట్ ఈస్ బెస్ట్. నో చాక్లెట్ ఈస్ బెస్ట్. బేసిక్ ప్రకారం అదేంటండి, చాక్లెట్ కి బెస్ట్ కి సంబంధం లేదు కాబట్టి అది ట్రూ అవుతుంది. వై? బికాస్ నో కదా. నో చాక్లెట్ ఈస్ బెస్ట్, బేసిక్ ప్రకారం అదేంటి, ట్రూ. బట్ మనకేం తెలుసు, నెగిటివ్ కన్క్లూజన్ అంటే దాన్ని ఫాల్స్ చేయాలి. ఫాల్స్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే చాక్లెట్ని బెస్ట్తో కలుపుతున్నాను. అప్పుడు కూడా నాకు చాక్లెట్కి గూడ్స్కి సంబంధం లేదు. కలపగలుగుతున్నాను కదా, చాక్లెట్ని బెస్ట్తోని కలపగలుగుతున్నాను కదా, కలపగలిగాను. అప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమైపోతుంది, నాకు ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, నో చాక్లెట్ ఈస్ కేక్. బేసిక్ ప్రకారం అదేంటండి, ట్రూ. నో చాక్లెట్ ఈస్ కేక్ అనేది ట్రూ బేసిక్ ప్రకారం. బట్ దాన్ని ఫాల్స్ చేయడం కోసం ఆల్టర్నేట్ కేక్ని చాక్లెట్ని కలపగలుగుతానా నేను? కలపలేను, ఎందుకంటే చాక్లెట్ పోయి గూడ్స్తో కలుస్తుంది. సో ఇది ఈ పని చేయలేను కాబట్టి ఇది ట్రూగానే మిగిలిపోతుంది. ఫాల్స్ చేయలేకపోయాను, ఇది ట్రూగానే. నెక్స్ట్, నో చాక్లెట్ ఈస్ గూడ్స్. ఇది డైరెక్ట్ ఇచ్చిన స్టేట్మెంటే అండి. నో చాక్లెట్ ఈస్ గూడ్స్, అది మనకి ఇక్కడనే ఇచ్చారు. ఏది, నో గూడ్స్ ఈస్ చాక్లెట్. బట్ చూద్దాం, చాక్లెట్ గూడ్ బేసిక్ ప్రకారం ట్రూ. ఆల్టర్నేట్ కోసం పోయి చాక్లెట్ని తీసుకెళ్లి గూడ్స్లో కలుపుతామా? కలపలేము, ఎందుకంటే అది ఇచ్చిన స్టేట్మెంట్, అది కాంట్రడిక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది కూడా మనం ఫాల్స్ చేయలేకపోయాం. సో ఇయర్ బోత్
B and C follows. Both B and C follows. Both B and C follows. ఓకే, ఇది కూడా మీరందరూ పాజ్ చేసి వీడియో ట్రై చేయండి. ఎవ్రీవన్ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఫైండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. రైట్, ఓకే. సొల్యూషన్ చూద్దాం, చూడండి. సమ్ బ్లూ ఆర్ గ్రీన్, some green or pink, all pink or yellow, no yellow is black, some black or red. ఇది వచ్చేసి నాకు బేసిక్ డయాగ్రామ్ అండి. చెప్పాను మీకు ఫస్ట్ లోనే బేసిక్ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తా అంటే మినిమం ఇంటర్సెక్షన్ తో, కాబట్టి ఇది వచ్చేసి నాకు బేసిక్ డయాగ్రామ్. ఓకే, గుడ్. కన్క్లూజన్స్ కొద్దాం. నో బ్లాక్ ఈస్ గ్రీన్. అకార్డింగ్ టు ద బేసిక్ డయాగ్రామ్ దట్ ఈస్ ట్రూ. నో బ్లాక్ ఈస్ గ్రీన్ అనేది ట్రూ, అవునా? బట్ నేనేం చేస్తాను, బ్లాక్ అని తీసుకొచ్చి గ్రీన్ లో కలపడానికి ట్రై చేస్తాను. ఇక్కడ బ్లాక్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా రెడ్ దాంతో పాటు రావాలి కదా. సో ఇక్కడ రెడ్ వస్తుంది. ఇట్లా నేను రాయగలుగుతున్నాను కదా. గ్రీన్ ని రెడ్ ని గ్రీన్ ని బ్లాక్ ని కలపగలుగుతున్నాను కదా. కలిపి కూడా బ్లాక్ కి ఎల్లోకి ఎట్లాంటి సంబంధం లేదు, కలపగలుగుతున్నాను కదా. సో దిస్ కన్క్లూజన్ బికమ్స్ ఫాల్స్. ఇది ఫాల్స్ చేశాను. ఎట్లా ఫాల్స్ చేశాను, ఆల్టర్నేట్ డ్రా చేసి ఫాల్స్ చేశాను. నెక్స్ట్, నో బ్లాక్ ఈజ్ బ్లూ. బేసిక్ ప్రకారం ట్రూనా, నో బ్లాక్ ఈజ్ బ్లూ. బట్ నేనేం చేస్తాను, బ్లాక్ ని బ్లూని కలుపుతాను. బ్లాక్ రెడ్ కూడా దాంతో పాటు వచ్చేయాలి కాబట్టి రెడ్ అని కూడా రాస్తున్నాను. ఓకే, నో బ్లాక్ ఈజ్ బ్లూ. ఇప్పుడు కూడా బ్లాక్ కి ఎల్లోకి ఎట్లాంటి సంబంధం లేదు. డ్రా చేయగలుగుతున్నాను కదా. డ్రా చేయగలుగుతున్నానంటే ఇది ఫాల్స్ చేశాను. ఎట్లా ఫాల్స్ చేశాను, ఆల్టర్నేట్ డ్రా చేసి. నెక్స్ట్, నో బ్లాక్ ఈజ్ పింక్. బేసిక్ ప్రకారం ట్రూ. నో బ్లాక్ కి పింక్ కి అసలు సంబంధం లేదు. ట్రూ, ట్రూ. బట్ ఆల్టర్నేట్ డ్రా చేయడం కోసం నేనేం చేస్తాను, బ్లాక్ ని పింక్ ని కలిపాను అనుకోండి. కెన్ ఐ మిక్స్ బ్లాక్ విత్ పింక్ హియర్? నో. ఎందుకంటే అట్లా చేస్తే బ్లాక్ అండ్ ఎల్లో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అది నా ఇచ్చిన స్టేట్మెంట్స్ కి కాంట్రడిక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇట్లా డ్రా చేయలేను. ఇలా డ్రా చేయలేను అంటే ఏమైంది, దాన్ని నేను ఫాల్స్ చేయలేకపోయినట్టు. ఐ ఫెయిల్ టు మేక్ ఇట్ ఫాల్స్. సో అది ట్రూనే అయిపోతుంది. నెక్స్ట్, నో రెడ్ ఈస్ పింక్. రెడ్ ఇక్కడ ఉంది, పింక్ ఇక్కడ ఉందండి. ఓకే, బేసిక్ ప్రకారం ఏంటది, నో రెడ్ ఈస్ పింక్ అనేది బేసిక్ ప్రకారం ట్రూ. రెడ్కి పింక్కి సంబంధం లేదు. బట్ నేను దాన్ని ఏం చేయడం కోసం ఏం చేస్తున్నాను, రెడ్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేస్తున్నాను, పింక్తో కలుపుతున్నాను. రెడ్ అవుతుంది, అప్పుడు బ్లాక్ ఇక్కడికి వస్తుంది. ఇట్లా చేయొచ్చు కదండి. నేను రెడ్ బ్లాక్ కాదు కానీ రెడ్ని అయితే కలపొచ్చు కదా. రెడ్ని కలపగలుగుతున్నాను. అప్పుడు కూడా బ్లాక్కి ఎల్లోకి ఎట్లాంటి సంబంధం లేదు. బ్లాక్కి ఎల్లోకి ఎట్లాంటి సంబంధం లేదు. రెడ్ని తీసుకొచ్చి పింక్లో కలపగలుగుతున్నాను కదా. సో ఆల్టర్నేట్ అనేది పాజిబుల్ అయింది నాకు. అందుకోసం ఇది నాట్ ఫాలోస్. ఆల్టర్నేట్ పాజిబుల్ అయిపోతే అది ఫాల్స్ అయిపోయినట్టే కదా. నెక్స్ట్ చూడండి, నో రెడ్ ఈస్ ఎల్లో. యాక్చువల్గా బేసిక్ ప్రకారం రెడ్కి ఎల్లోకి సంబంధం లేదు. ట్రూ, ట్రూ. రెడ్ అండ్ ఎల్లోకి ట్రూ. బట్ నేనేం చేస్తున్నాను, రెడ్ని తీసుకొచ్చి ఎల్లోలో రాస్తున్నాను. ఇది రెడ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా బ్లాక్ ఇక్కడికి వస్తుంది, బ్లాక్ ఇక్కడికి రాస్తాను. ఇప్పుడు కూడా బ్లాక్కి ఎల్లోకి ఏం సంబంధం లేదు కదా. లేదు కదా అంటే రాయగలుగుతున్నాను కదా, నేను రెడ్ని ఎల్లోని కలపగలుగుతున్నాను కదా. ఎస్, సో కలపగలుగుతున్నానంటే ఇదేమవుతుంది, నాకు ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోతుంది. ఓకే, క్లియర్. ఏం లేదండి, మన టార్గెట్ నెగటివ్ కన్క్లూషన్స్ ఎప్పుడు కూడా ఫాల్సే చేస్తాము. నెగటివ్ కన్క్లూషన్స్ ఎప్పుడు కూడా ఫాల్సే చేస్తాము. ఓకే, ఎట్లా ఫాల్స్ చేస్తాం, బేసిక్ డయాగ్రామ్లోనే ఫాల్స్ అయిపోతాయి కొన్ని. అప్పుడు వెల్ అండ్ గుడ్, హ్యాపీ, మనకి ఎట్లాంటి బాధ లేదు, ఫాల్స్ అన్నది. లేదా బేసిక్లో కానీ ట్రూ అయింది అనుకోండి, ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే చూసాం కదా ఇంతసేపు ఎట్లా డ్రా చేస్తున్నామో. మన ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి కాంట్రడిక్ట్ చేయకపోతే చాలు. ఓకే, రైట్, గుడ్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. రైట్, ఇప్పటి వరకు మనం చూసిన కన్క్లూజన్స్ లో సమ్ చూసాం, ఆల్ చూసాం, నో చూసాం. ఇప్పుడు చూడబోయేది సమ్ నాట్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అంటే ఏం లేదు, ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేసాం చూసారా ఇందాక మనము. ఓకే, ఆ ఆల్టర్నేట్ డయాగ్రామ్ లోనే కొంచెం తేడా ఉంటుంది అంతే, వేరే ఏమి లేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. మన గోల్, టార్గెట్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్. సో చూద్దాం, చూడండి. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్.
సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, కొన్ని పేపర్స్ కూడా పెన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్, అన్ని పెన్స్ కూడా ఏంటంట స్కేల్స్ అంట. ఓకే, నెక్స్ట్ నో స్కేల్ ఈస్ మార్కర్, నో స్కేల్ ఈస్ మార్కర్. ఓకే, ఇది వచ్చేసి నాకు ఏమవుతుందండి బేసిక్ డయాగ్రామ్ అవుతుంది. ఇది వచ్చేసి నాకు ఏమవుతుంది బేసిక్ డయాగ్రామ్ అవుతుంది. ఇది ఒక్కటి, ఈ సమ్ నాట్ కేసు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా వినండి. ఏం లేదు కానీ చిన్న తేడా ఉంటుంది సమ్ నాట్ కి నోకి ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు. ఓకే, ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఇంత ముందు డ్రా చేసిన అన్ని కూడా సింపుల్, మనం ఎట్లాంటి అబ్లిగేషన్స్ లేకుండా సింపుల్ గా దన్న కలుపుతున్నాం, అవి పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేసేది ఒక్కటి కొంచెం తేడా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి ఫర్ ఎ మినిట్. ఇక్కడ ఏంటంటే సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్. సో సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ యాక్చువల్గా బేసిక్ ప్రకారం ఏంటండి ట్రూ. సమ్ పేపర్, ఎందుకంటే పేపర్ మార్కర్ సంబంధం లేదు కాబట్టి వాడు ఎట్లాగో సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ అంటున్నాడు, బేసిక్ ప్రకారం ట్రూ. బట్ మీకు ఫస్ట్ ఏం చెప్పాను సమ్ నాట్, సమ్ నాట్ అనేది ఏంటిది నెగిటివ్ కన్క్లూజన్. నెగిటివ్ కన్క్లూజన్ కి మనం ఏం చేస్తాం ఎప్పుడు కూడా నెగిటివ్ కన్క్లూజన్ ని ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తాం. యూ విల్ ట్రై టు మేక్ ఇట్ ఫాల్స్. ఎట్లా ఫాల్స్ చేస్తావు ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేస్తావు. ఆల్టర్నేట్ డయాగ్రామ్ అంటే ఇంత ముందు వరకు మనం ఏం చేసామంటే పేపర్ ని మార్కర్ ని కలిపాం కదా, ఇంత ముందు వరకు పేపర్ ని మార్కర్ ని కలిపాం. ఇక్కడ మార్కర్ రాసి ఓకే ఈ రెండింటికి సంబంధం లేదు కాబట్టి ఇది ఫాల్స్ అని చెప్పేసి ఇట్లా ఫాల్స్ చేసాం. బట్ సమ్ నాట్ కేసెస్ లో ఆల్టర్నేట్ డయాగ్రామ్ కొంచెం తేడాగా రాయాలండి, ఇట్లా రాయకూడదు ఆల్టర్నేట్ డయాగ్రామ్. అసలు దీంట్లో ఫస్ట్ మనం చూడాల్సిన ప్రాబ్లం ఏంటంటే సమ్ పేపర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇంతకుముందు నో పేపర్స్ కదా, నో పేపర్స్ ఆర్ మార్కర్ ఇట్లా అడిగినారు. బట్ ఇక్కడ సమ్ పేపర్ అనే ఒక పదం వాడి. సమ్ పేపర్ అంటే ఏం లేదండి, ఫస్ట్ మనం ఇది చూడాలి, సమ్ పేపర్ పోర్షన్ ఐడెంటిఫై చేయాలి ఇక్కడ, తర్వాతకి అన్ని ఈ మిగతాదంతా. సమ్ పేపర్ పోర్షన్ ఏం లేదండి, ఏదైతే పేపర్లో ఇంటర్సెక్షన్ పోర్షన్ ఉంటుందో, ఆల్రెడీ ఇంటర్సెక్షన్ పోర్షన్ ఉంటుందో అది వచ్చేసి మనకి సమ్ పేపర్ అవుతుందండి. అంటే ఇక్కడ సమ్ పేపర్ అంటే మీనింగ్ ఏంటి, ఇది సమ్ పేపర్ అవుతుంది. సమ్ పేపర్ అంటే మీనింగ్ ఇది అవుతుందండి, ఏం లేదు. ఇది ఒక్కటే పాయింట్, కొంచెం జాగ్రత్త. ప్రీవియస్ గా ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఎక్కడ పడితే అక్కడ డ్రా చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే సమ్ పేపర్ సమ్ నాట్ లో సమ్ పేపర్ ఏదంటే పేపర్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యి ఉంటుందో అది సమ్ పేపర్ పోర్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, అది సమ్ పేపర్ పోర్షన్ అవుతుంది. ఇప్పుడు సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ అంటున్నాడు. ఎస్ సమ్ పేపర్ ఈ పోర్షన్ మార్కర్ కి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, గుడ్. బట్ ఇది నెగిటివ్ కన్క్లూజన్ కదా, దాన్ని నేను ఫాల్స్ చేయడం కోసం ఏం చేయాలంటే ఇంతకుముందు నోలో ఏం చేశాం, పేపర్లో ఎక్కడనో ఒక మూలకి మార్కర్ డ్రా చేసి ఎస్ పాసిబిలిటీ ఉంది అని చెప్పాం. బట్ ఇక్కడ అట్లా కాదు, కరెక్ట్గా మార్కర్ని ఈ సమ్ పోర్షన్ ఖచ్చితంగా మ్యాచ్ అయ్యేటట్టు డ్రా చేయాలి. అంటే ఎట్లా డ్రా చేయాలి, నువ్వు మార్కర్ని ఇక్కడ డ్రా చేయాలన్నమాట, ఈ పోర్షన్లో డ్రా చేయాలి. ఏది ఈ ఇంటర్సెక్షన్ పోర్షన్ వచ్చేటట్టు డ్రా చేయాలి మార్కర్ని. ఇప్పుడు ఇట్లా డ్రా చేయడం నాకు కుదురుతుందా, కుదరదు. ఎందుకు, ఇట్లా డ్రా చేస్తే మార్కర్ వెళ్ళి స్కేల్ తోని ఇంటర్సెక్ట్ అవుతుంది. అవునా, మార్కర్ వెళ్ళి స్కేల్ తోని ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఇట్లా డ్రా చేయడం నాకు పాసిబిలిటీ లేదు, అంటే దీన్ని నేను ఫాల్స్ చేయలేకపోతున్నాను. సో చేసేది ఏం లేదు, దీన్ని నేను ట్రూ అని మెన్షన్ చేస్తాను, అనమాట. క్లియరా, అర్థమైందా అండి అందరికి? ఒకటే ఒక డిఫరెన్స్ అండి, ప్రీవియస్ ఇక్కడ సమ్ పేపర్ అనేది మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సమ్ పేపర్ అంటే ఏం లేదు, పేపర్ ఎక్కడెక్కడైతే ఇంటర్సెక్ట్ అయి ఉంటుందో అది వచ్చేసి సమ్ పోర్షన్ అవుతుంది. ఓకేనా, అందుకోసం మార్కర్ని ఈ సమ్ పోర్షన్ అంటే ఆ ఇంటర్సెక్ట్ అయిన పోర్షన్ ఖచ్చితంగా తగిలేటట్టు మాత్రమే డ్రా చేయాలి. ఇక్కడ డ్రా చేయలేకపోతున్నాను అంటే నేను దీన్ని ఫాల్స్ చేయలేకపోతున్నాను, చేసేదేం లేక ట్రూ అని పెడుతున్నాను. ఓకేనా, ఇదొక్కటే అండి, ఇదొక్కటే కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. మీకు అర్థం అవడం కోసం ఇంకోసారి బేసిక్ డ్రా చేశాను, ఎందుకంటే ఇంకో సమ్ నాట్ ఉంది కదా. డోంట్ వరీ, మీకు ఎగ్జామ్లో ఒకటే ఇస్తారు, ఇన్నేమి ఇవ్వరు. మీకు అర్థం అవడం కోసం ఇట్లా డ్రా చేస్తున్నాను, అంతే, ఏం లేదు. ఇంకోటి, ఎందుకంటే పైన మొత్తం మనం మార్క్ చేసి డిఫరెంట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ స్కేల్ ఆర్ నాట్ మార్కర్. సో ముందు మీరు ఏం చెప్పాను, నేను మీకు సమ్ స్కేల్ పోర్షన్ ని డ్రా చేయాలి. సమ్ స్కేల్ అంటే ఏంది, స్కేల్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యిందో అదంతా సమ్ పోర్షన్ ఆఫ్ స్కేల్ అనమాట. అంటే ఇప్పుడు ఆ సమ్ స్కేల్ అంటే ఏమైపోతుంది చూడండి, సమ్ స్కేల్ అంటే ఇదంతా సమ్ స్కేల్ కిందకి వెళ్ళిపోతుంది.
ఓకేనా, సమ్ స్కేల్ కిందకి వెళ్ళిపోతుంది. ఆర్ నాట్ మార్కర్ అంట. బేసిక్ ప్రకారం అదేంటిది ట్రూ. బేసిక్ ప్రకారం అదేంటిది ట్రూ. ఇప్పుడు ఆల్టర్నేట్ డ్రా చేయాలి. దాన్ని ఫాల్స్ చేయడానికి ఏం చేస్తాను నేను, మార్కర్ని తీసుకొచ్చి ఈ సమ్ పోర్షన్ చుట్టూరు గీస్తాను మార్కర్ని. ఓకే, పాసిబిలిటీ ఉందా ఇట్లా? లేదు, ఎందుకంటే ఇట్లా డ్రా చేస్తే మార్కర్ పోయి స్కేల్స్తో కలుస్తుంది. సో లేదు కాబట్టి దీన్ని నేను ఫాల్స్ చేయలేకపోయాను. సో ఇది కూడా ఫాలోస్ అయి రాస్తాను, ఇది కూడా ఫాలోస్ అయి రాస్తాను. నెక్స్ట్, సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్. సో బిఫోర్ సాల్వింగ్ ద ప్రాబ్లం మీకు ఏం చెప్పాను, ఫస్ట్ సమ్ మార్కర్ పోర్షన్ అయింది. అసలు మార్కర్తో ఏమన్నా ఇంటర్సెక్ట్ అయ్యి ఉందా? ఏది ఇంటర్సెక్ట్ లేదు. ఎప్పుడైతే ఏది అంతా ఇంటర్సెక్ట్ అవ్వలేదనుకో కంప్లీట్ మార్కర్ కూడా సమ్ పోర్షన్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇంటర్సెక్ట్ అయితేనేమో ఆ ఇంటర్సెక్ట్ అయిన పోర్షన్ మాత్రమే సమ్. ఇంటర్సెక్ట్ అవ్వలేదా కంప్లీట్ మార్కర్ వచ్చేసి నీకు సమ్ అయిపోతుంది. కంప్లీట్ మార్కర్ వచ్చి అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను, సమ్ మార్కర్ అంటే ఈ మార్కర్లను మొత్తంగా తీసుకొచ్చి పేపర్స్లో పెట్టాలి. పెట్టగలుగుతానా నేను? ఎస్. పెట్టడం వల్ల మార్కర్ వెళ్ళి స్కేల్తో ఏమన్నా టచ్ అవుతుందా? అవ్వదు, అవ్వదు. అప్పుడు నేను ఇట్లా చేయగలుగుతున్నాను, ఏది సమ్ మార్కర్ని పేపర్లో పెట్టగలుగుతున్నాను. అవునా? దెన్ దిస్ బికమ్స్ ఫాల్స్. పెట్టగలుగుతున్నాను కాబట్టి ఇది ఫాల్స్ చేశాను, నేను పెట్టి ఫాల్స్ చేశాను. సో ఇక్కడ ఏ అండ్ బి ఫాలోస్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఏం లేదు, సమ్ పార్ట్ సమ్ పేపర్. ఇంతకుముందు నో నో వాటికి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ డ్రా చేసాం ఆల్టర్నేటివ్. బట్ ఇక్కడ ఫస్ట్ సమ్ పేపర్. సమ్ పేపర్ అంటే ఏంటంటే సమ్ నాట్ కేసులో సమ్ పేపర్. సమ్ నాట్ కేసులో సమ్ పేపర్ అండి, మిగతా అన్నిట్లలో. సమ్ నాట్ కేసులో సమ్ పేపర్ అంటే ఏమవుతుందంటే ఇంటర్సెక్షన్ పోర్షన్ సమ్ పేపర్ అవుతుంది, సమ్ పేపర్ అవుతుంది. ఓకే, సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ అనేది ఎక్కడ డ్రా చేస్తాం అంటే ఖచ్చితంగా ఆ సమ్ పోర్షన్ ఇంక్లూడ్ అవ్వాలి. ఇంక్లూడ్ అయ్యేలానే డ్రా చేయాలి ఆల్టర్నేట్ డయాగ్రామ్. అట్లా డ్రా చేయలేకపోతే అది మనం ఫాల్స్ చేయలేకపోయినట్టు, చేసేదేం లేక ట్రూ అని మార్క్ చేస్తాం. ఓకేనా, డోంట్ వరీ. ఒక 2-3 చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం ఎట్లా ఉన్నాయి. చూడండి ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు తెలిసి ఇంకా 2 ఉన్నట్టున్నాయి. ఓకే, సో ఇది నేను చేస్తాను, నెక్స్ట్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సమ్ ట్రీ ఆర్ పేపర్. సమ్ పేపర్ ఆర్ పెన్. ఆల్ పెన్ ఆర్ కార్. ఓకే, ఆల్ కార్ ఆర్ ట్రక్. నో ట్రక్ ఈజ్ సైకిల్. ఇది బేసిక్ డయాగ్రామ్ అండి. ఓకేనా, నెక్స్ట్ సమ్ పేపర్ ఆర్ నాట్ సైకిల్. సమ్ పేపర్, సమ్ పేపర్ అంటే చెప్పాను కదా ఇంటర్సెక్షన్ పోర్షన్. సమ్ పేపర్ అంటే ఇది, ఇది 2 సార్లు ఉన్నది చూడండి. సమ్ పేపర్ ఇక్కడ ఇక్కడ 2 ఇంటర్సెక్షన్ ఉంది. సమ్ పేపర్ ఆర్ నాట్ సైకిల్ అంట. బేసిక్ ప్రకారం ట్రూ. అవునా, ఆల్టర్నేట్ డ్రా చేయడం కోసం సైకిల్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు ఇంటర్సెక్షన్ తో టాలీ అవ్వాలి కదా. ఇంటర్సెక్షన్ తో టాలీ అయ్యేటట్టు ఇక్కడ నేను సైకిల్ డ్రా చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. డ్రా చేయగలుగుతానా? చేయలేను, ఎందుకంటే అట్లా చేస్తే సైకిల్ వెళ్ళి ట్రక్ తోని కనెక్ట్ అవుతుంది, ట్రక్ తోని కనెక్ట్ అవుతుంది. అప్పుడు నా ఇచ్చిన స్టేట్మెంట్స్ ని అది కాంట్రడిక్ట్ చేస్తుంది, అంటే అపోజ్ చేస్తుంది, అపోజ్ చేస్తుంది. సో ఇట్లా డ్రా చేయలేను కాబట్టి ఓకే, ఆల్టర్నేట్ కూడా పాసిబుల్ అవ్వలేదు కాబట్టి చేసేది ఏమి లేదు, దాన్ని నేను ట్రూగానే పెడుతున్నాను. అదే ఒకవేళ నో పేపర్ ఈ సైకిల్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకి నో పేపర్ ఈ సైకిల్ అన్నాడు అనుకో, నేను సైకిల్ని తీసుకొచ్చి ఏం చేస్తాను, తెలివిగా చిన్నగా వేటితో కలవకుండా ఇక్కడ డ్రా చేసేవాడిని. ఓకే, పాసిబిలిటీ అయిందని దీన్ని ఫాల్స్ చేసేవాడిని. బట్ ఇక్కడ ఏంటి, సమ్ నాట్ కేసులో చెప్పాను కదా ఇంటర్సెక్షన్ పోర్షన్ ఖచ్చితంగా కవర్ అయ్యేటట్టే డ్రా చేయాలి ఆల్టర్నేట్. సో అందుకోసం ఇది ట్రూ అయిపోతుంది, అందుకోసం ఇది ట్రూ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, సమ్ సైకిల్ ఆర్ నాట్ ట్రీ. సమ్ సైకిల్ ఆర్ నాట్ ట్రీ. సమ్ సైకిల్ చెప్పాను కదా, సైకిల్ దేంతో ఇంటర్సెక్ట్ అవ్వకపోతే సమ్ పోర్షన్ ఆఫ్ సైకిల్ ఏంటి, మొత్తం సైకిల్ కూడా సమ్ అయిపోతుంది. ఓకే, సమ్ సైకిల్ ఆర్ నాట్ ట్రీ బేసిక్ ప్రకారం ట్రూ. అవునా, ఆల్టర్నేట్ కోసం నేనేం చేస్తాను, ఈ సమ్ సైకిల్ని తీసుకొచ్చి ట్రీలో డ్రా చేస్తాను. డ్రా చేయొచ్చు కదా, నేను డ్రా చేయొచ్చు. అంటే ఇది పాసిబిలిటీ ఉంది కదా, నాకు పాసిబిలిటీ ఉండడం వల్ల ఇది నాకేమైపోతుంది, ఫాల్స్ అయిపోతుంది. ఇదేమైపోయింది, ఫాల్స్ అయిపోయింది. ఆల్టర్నేట్ డ్రా చేసి దీన్ని ఫాల్స్ చేశాను. నెక్స్ట్, సమ్ ట్రీ ఆర్ నాట్ సైకిల్. సమ్ ట్రీ పోర్షన్ ఏంటండి, ఇది సమ్ ట్రీ పోర్షన్ అంతేనా, ఎందుకంటే ట్రీ ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడనే కదా. సమ్ ట్రీ ఆర్ నాట్ సైకిల్ బేసిక్ ప్రకారం ట్రూ. ఇప్పుడు నేనేం చేస్తాను, సైకిల్ని తీసుకొచ్చి ఈ సమ్ ట్రీ పోర్షన్లో డ్రా చేస్తాను. డ్రా చేయగలుగుతున్నాను కదా.
అంటే ఆల్టర్నేట్ పాసిబుల్ కదా, సో ఇది ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ సమ్ కార్ ఆర్ నాట్ సైకిల్. సమ్ కార్ పోర్షన్ ఏంటండి, మొత్తం కార్ కూడా సమ్ కార్, ఎందుకంటే కార్ మొత్తం ట్రక్ లో ఉంది కదా, కార్ మొత్తం కూడా ట్రక్ లో ఉంది, అందుకోసం సమ్ కార్ అంటే కార్ మొత్తం. బేసిక్ ప్రకారం ట్రూ. ఆల్టర్నేట్ డ్రా చేయడం కోసం తీసుకొచ్చి ఈ కార్ని సైకిల్లో డ్రా చేయగలుగుతానా నేను? కార్ని సైకిల్ లోపల డ్రా చేయలేను, ఎందుకంటే అట్లా డ్రా చేస్తే ట్రక్ అండ్ సైకిల్ ఇంటర్సెక్ట్ అవుతాయి, సో అది నేను డ్రా చేయలేను. ఆల్టర్నేట్ పాసిబుల్ అవ్వలేదంటే దాన్ని నేను ఫాల్స్ చేయలేకపోయాను. ఫాల్స్ చేయలేకపోతే అదేమవుతుంది, ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, హియర్ ఏ అండ్ డి ఫాలోస్. హియర్ ఏ అండ్ డి ఫాలోస్. ఏ అండ్ డి రెండు కూడా ఫాలో అవుతాయండి. ఓకేనా, రైట్. ఇది మీరు ట్రై చేయండి, అందరూ మీరు సొంతంగా ట్రై చేయండి. ఓకే, ఎవ్రీవన్ ప్లీజ్ ట్రై. ట్రై చేయండి ఇది. రైట్, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. పాజ్ చేసి ట్రై చేశారు కదా, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఆల్ కేక్స్ ఆర్ స్వీట్. ఆల్ కేక్స్ ఆర్ స్వీట్. నో స్వీట్ ఈస్ చాక్లెట్. ఆల్ స్వీట్స్ ఆర్ గూడ్స్. సమ్ గూడ్స్ ఆర్ బెస్ట్. ఇదేంటండి నాకు బేసిక్, ఇదేంటండి నాకు బేసిక్. కన్క్లూజన్స్ కోసం సమ్ చాక్లెట్ ఆర్ నాట్ బెస్ట్. సమ్ చాక్లెట్, సమ్ చాక్లెట్ అంటే ఏంది, దేంతో ఇంటర్సెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇది మొత్తం కూడా సమ్ చాక్లెట్ అవుతుంది. సమ్ చాక్లెట్ ఆర్ నాట్ బెస్ట్, బేసిక్ ప్రకారం ట్రూ. బట్ నేను దీన్ని ఏం చేయాలి, ఫాల్స్ చేయాలి. అంటే ఈ సమ్ చాక్లెట్ ని తీసుకొచ్చి బెస్ట్ లో డ్రా చేయాలి. డ్రా చేయగలుగుతాను కదండి నేను, ఐ కెన్ డూ ఇట్ రైట్. అంటే ఇట్లా డ్రా చేయగలుగుతున్నానంటే దాన్ని నేను ఫాల్స్ చేయగలిగినట్టు లెక్క. సో ఇట్ బికమ్స్ ఫాల్స్. ఓకే, గుడ్. నెక్స్ట్ సమ్ చాక్లెట్ ఆర్ నాట్ గుడ్స్. సమ్ చాక్లెట్ అని అంటే సమ్ చాక్లెట్స్ పోర్షన్ ఏంది, ఇదంతా కూడా సమ్ చాక్లెట్స్ ఇంతకుముందు ఆర్ నాట్ గూడ్స్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ సమ్ చాక్లెట్స్ నేను తీసుకొచ్చి స్వీట్స్ తో టచ్ అవ్వకుండా ఇక్కడ డ్రా చేయగలుగుతాను కదా, అప్పుడు కూడా స్వీట్స్ అండ్ చాక్లెట్స్ టచ్ అవ్వవు. అంటే నేను ఈ పని చేయగలుగుతాను, ఐ కెన్ డూ దిస్ వర్క్. సో అంటే అది చేయగలుగుతున్నానంటే ఇది నేను ఫాల్స్ అని ప్రూవ్ చేసినట్టు, ఫాల్స్ అని చేసిన. నెక్స్ట్ సమ్ గూడ్స్ ఆర్ నాట్ చాక్లెట్. గూడ్స్ లో సమ్ పోర్షన్ ఏంటండి, గూడ్స్ లో సమ్ పోర్షన్ ఏంటి, ఎక్కడెక్కడైతే ఇంటరాక్ట్ అయిందో అదే కదా, ఇదంతా గూడ్స్ లో సమ్ పోర్షన్. ఇంకోటి ఏది, ఇక్కడ సమ్ గూడ్స్ ఆర్ నాట్ చాక్లెట్ అంటున్నా, అంటే ఈ పోర్షన్ ని తీసుకెళ్లి నేను చాక్లెట్ లో డ్రా చేయగలుగుతానా, డ్రా చేయలేను. ఎందుకు డ్రా చేయలేను, అట్లా డ్రా చేస్తే స్వీట్స్ అండ్ చాక్లెట్స్ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అవునా? స్వీట్స్ అండ్ చాక్లెట్స్ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో అట్లా డ్రా చేయలేను అంటే ఏంటి అర్థం, దీన్ని నేను ఫాల్స్ అని నిరూపించలేకపోయాను. సో హియర్ ఓన్లీ సి ఫాలోస్. హియర్ ఓన్లీ సి ఫాలోస్ అనేది మీనింగ్. ఓకేనా, అర్థమైందా అండి? నెక్స్ట్ చూడండి, ఇది మీరు ట్రై చేయండి ఎవ్రీవన్. రైట్, సొల్యూషన్ చూడండి. సమ్ బ్లూ ఆర్ గ్రీన్. సమ్ గ్రీన్ ఆర్ పింక్. ఆల్ పింక్ ఆర్ ఎల్లో. పింక్ అన్ని కూడా ఏంటంట, ఎల్లో అంట. నో ఎల్లో ఈజ్ బ్లాక్. ఏ ఎల్లో కూడా బ్లాక్ కాదంట. నెక్స్ట్ సమ్ బ్లాక్ ఆర్ రెడ్. రైట్, సమ్ బ్లాక్ ఆర్ రెడ్. ఇది బేసిక్, అవునా? కన్క్లూజన్ చూడండి. సమ్ బ్లాక్ ఆర్ నాట్ పింక్. సమ్ బ్లాక్ పోర్షన్ ఏంటండి, ఇక్కడ బ్లాక్ లో ఇంటర్సెక్ట్ అయ్యింది ఇక్కడ. సమ్ బ్లాక్ ఆర్ నాట్ పింక్ అంటున్నాడు. ఈ సమ్ బ్లాక్ కి పింక్ సంబంధం ఉందా, లేదు. బేసిక్ ప్రకారం ట్రూ. ఆల్టర్నేట్ డ్రా చేయడం కోసం నేనేం చేయాలి, ఈ సమ్ బ్లాక్ పోర్షన్ తీసుకెళ్లి పింక్ లో డ్రా చేయాలి. అంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, బ్లాక్ అండ్ ఎల్లో కలిసిపోతుందా? కెన్ ఐ డ్రా ఇన్ దట్ మేనర్? ఆల్టర్నేట్ డ్రా చేయగలుగుతానా, ఈ సమ్ పోర్షన్ ని తీసుకెళ్లి పింక్ లోపల రాయగలుగుతానా? రాయలేను. అంటే ఆల్టర్నేట్ పాసిబుల్ లేదంటే దాన్ని నేను ఫాల్స్ అని చేయలేకపోయాను. సో చేసేది ఏం లేదు, దాన్ని నేను ట్రూగానే ఉంచుతాను.
చేసేది ఏం లేదు, నాకు వేరే ఆప్షన్ లేదు, అది ట్రూనే అయిపోయింది. నెక్స్ట్ సమ్ రెడ్ ఆర్ నాట్ ఎల్లో. సమ్ రెడ్ అంటే కూడా ఇదే సేమ్ పోర్షన్ కదా, సమ్ రెడ్ అంటే కూడా ఇదే సేమ్ పోర్షన్ కదా. సమ్ రెడ్ ఆర్ నాట్ ఎల్లో అంటున్నాను. బేసిక్ ప్రకారం అది ట్రూ. ఇప్పుడు నేను ఈ పోర్షన్ ని తీసుకెళ్లి ఎల్లోలో కలపగలుగుతానా? ఈ సమ్ రెడ్ పోర్షన్ ని తీసుకెళ్లి ఎల్లోలో కలపగలుగుతానా? కలపలేను. ఎందుకు? అట్లా కలిపితే బ్లాక్ కూడా వచ్చి ఎల్లోతో కలిసిపోతుంది. అట్లా కలిపితే బ్లాక్ కూడా వచ్చి ప్యారల్ గా ఎల్లోతో కలిసిపోతుంది. సో ఆల్టర్నేట్ డ్రా చేయలేకపోయాను. సో చేసేది ఏం లేక ఇది కూడా ట్రూ అయిపోయింది. చేసేది అంటే ఫాల్స్ చేయడానికి ట్రై చేశాను, బట్ అవ్వదా. నెక్స్ట్ సమ్ రెడ్ ఆర్ నాట్ గ్రీన్. రైట్, సమ్ రెడ్ పోర్షన్ ఏంటి? ఇదే సమ్ రెడ్ పోర్షన్. ఆర్ నాట్ గ్రీన్ అంటున్నా. సమ్ రెడ్ ఆర్ నాట్ గ్రీన్ బేసిక్ ప్రకారం ట్రూ అండి, బేసిక్ ప్రకారం ట్రూ. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, దాన్ని ఫాల్స్ చేయడం కోసం చూడండి, కావాలని నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఇది రెడ్, ఇది బ్లాక్. ఇంటర్సెక్ట్ అవ్వకుండా డ్రా చేయగలుగుతాను కదా, ఈ సమ్ రెడ్ పోర్షన్ తీసుకెళ్ళి ఇందులో గ్రీన్ లో డ్రా చేయగలుగుతాను కదా నేను. సో దట్ బ్లాక్ అండ్ ఎల్లో టచ్ కాకుండా డ్రా చేయగలుగుతాను కదా నేను. ఎస్, డ్రా చేయగలుగుతాను. ఆటోమేటిక్గా అప్పుడు ఇది ఏమైపోతుంది? ఫాల్స్ అయిపోతుంది. సో ఇయర్ ఓన్లీ ఇయర్ ఏ అండ్ బి ఫాలోస్. రైట్, రైట్, మీకు అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏ పాజిటివ్ స్టేట్, పాజిటివ్ కన్క్లూజన్స్ ఏ ఉంటే అసలు ద ఈజియెస్ట్ ప్రాబ్లం అండి, సింపుల్ గా చేసేస్తారు. నెగిటివ్ కన్క్లూజన్స్ ఉంటే కొంచెం పని. నెగిటివ్ లో కూడా నోలు ఉంటే సింపుల్ గా చేస్తారు, సమ్ నాట్లు ఉంటే ఒకలాగా చేస్తాం, నోలు ఉంటే ఒకలాగా చేస్తాం. ఇప్పటి వరకు మనం చూసాం. ఓకే, నెక్స్ట్ ఇవి ఏంటి అంటే ఈ రెండు కలిపి ఉంటాయండి కొన్ని కొన్ని వాటిలలో. కలిపి ఉండడం అంటే కన్క్లూజన్స్ కలిపి ఉంటాయి, ఓకే. బట్ ఆ రెండిట్లలో కాంపోనెంట్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట, అంతే, వేరే ఏం లేదు. కాంపోనెంట్స్ కూడా సేమ్ ఉంటాయి. వేరు వేరు కాంపోనెంట్స్ ఉంటే అప్పుడు కూడా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, అవి కూడా పెద్ద విషయం ఏం కాదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. మ్మ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో సమ్ము నో, పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, అవునా? ఓకే, దీనికి ఒకసారి సొల్యూషన్ చేద్దాం చూడండి. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. ఓకే, గుడ్. నెక్స్ట్ సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఓకే, నెక్స్ట్ నో డాగ్ ఈస్ కౌ. ఓకే, ఇది వచ్చేసి నాకు బేసిక్ డయాగ్రామ్, అవునా? నో కౌ ఈస్ క్యాట్, బేసిక్ ప్రకారం ట్రూ. నో కౌ ఈస్ క్యాట్ అనేది బేసిక్ ప్రకారం ట్రూ, బట్ నెగిటివ్ కన్క్లూజన్ కదా, దాన్ని నేను ఫాల్స్ చేయాలి కదా. అందుకోసం ఏం చేస్తాను, కౌని తీసుకొచ్చి క్యాట్స్తో కలుపుతాను. ఇది పాసిబిలిటీ ఉంది కదా, పాసిబిలిటీ ఉందంటే ఇది నాకు ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ నో డాగ్ ఈజ్ ర్యాట్, బేసిక్ ప్రకారం అది ట్రూ, బేసిక్ ప్రకారం అది ట్రూ. బట్ నేను డాగ్స్ తీసుకొచ్చి ర్యాట్స్ లో కలపొచ్చు కదా. ఐ కెన్ బ్రింగ్ డాగ్స్ టు ర్యాట్స్, నో రాంగ్ ఇన్ దట్. అంతేనా? డాగ్స్ తీసుకొచ్చి ర్యాట్స్ లో కలపొచ్చు కదా నేను. కలపొచ్చు, కలపొచ్చు అంటే ఇదేమైపోతుంది అప్పుడు నాకు ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. ఎట్లాగో పాజిటివ్ కన్క్లూజన్, ఇంకా ఒక ఆల్టర్నేట్ ఏమి ఉండదు, సింపుల్ గా బేసిక్ లోనే చూస్తాం. ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. ఎస్, ట్రూ. సో హియర్ ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్, ఆర్ ఎల్స్ సి ఫాలోస్, కన్క్లూజన్ C3 ఆర్ ఎనీథింగ్. ఓకేనా? ఇది ఇప్పుడు మనం మిగతా మోడ్ ఏది, ఇది చూడండి, అందరు జాగ్రత్తగా చూడండి కొంచెం. సమ్ ట్రీ ఆర్ పేపర్. బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసేయండి అందరు ప్యారల్ గా, నేను డ్రా చేసేలోపు. సమ్ ట్రీ ఆర్ పేపర్, సమ్ పేపర్ ఆర్ స్కేల్, సారీ కలిసి ఉన్నారు, అది సపరేట్ గా. ఆల్ రబ్బర్ ఆర్ కార్. ఓకే, సపరేట్ గానే ఉంది ఈ ఆల్ రబ్బర్ ఆర్ కార్, ఎందుకంటే ఇక్కడ సారీ సారీ ఇక్కడ మధ్యలో మిస్ చేసిన. ఆల్ స్కేల్ ఆర్ రబ్బర్, అదే చూస్తున్నాను, లేదేంటాను. ఆల్ రబ్బర్. ఓకే, ఆల్ రబ్బర్ ఆర్ కార్. నో కార్ ఈస్ పెన్. 1 second. నో కార్ ఈస్ పెన్, కార్ కి పెన్ కి సంబంధం లేదు. సమ్ కార్ ఆర్ గ్లైడర్.
ఓకే, ఇది బేసిక్ డయాగ్రామ్ అండి. ఓకే, ఇది బేసిక్ డయాగ్రామ్. నెక్స్ట్ 4 ఎగ్జాంపుల్స్ కూడా దీనియే. సో ఈ ఒక బేసిక్ డయాగ్రామ్, కన్క్లూజన్ సెట్స్ మార్చాను నేను అంతే. స్టేట్మెంట్స్ వచ్చేసి ఇవే స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, కన్క్లూజన్ సెట్స్ మాత్రమే మార్చాను. చూడండి, సమ్ పెన్ ఆర్ ట్రీ, ఇది పాజిటివ్ కన్క్లూజన్ కదా. సమ్ పెన్ ఆర్ ట్రీ, పెన్ ట్రీ ఏమన్నా సంబంధం ఉందా? సమ్ పెన్ ఆర్ ట్రీ ఫాల్స్, అంతేనా? బేసిక్ ప్రకారం ఫాల్స్. నెక్స్ట్ చూడండి, నో పెన్ ఈజ్ ట్రీ, బేసిక్ ప్రకారం ఫాల్స్. దానికోసం నేనేం చేస్తాను, పెన్నుని తీసుకొచ్చి ట్రీతో కలుపుతాను. ఇది పాసిబిలిటీ ఉంది కదా, అప్పుడు ఇది కూడా ఫాల్స్ అవుతుంది. అవునా? ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఒక్కసారి ఇది చూడండి, సమ్ నో కేసులో రెండిట్లలో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? పెన్ పెన్, ట్రీ ట్రీ. ఒకేసారి రెండు తప్పెట్లయితాయి. సమ్ పెన్ ఆర్ ట్రీ అంటే ఫాల్స్ అన్నాం, అంటే నో పెన్ ఇస్ ట్రీ అనేది ట్రూ అయినట్టు. ఇది ఫస్ట్ కన్క్లూజన్. ఇప్పుడు చూడండి, నో పెన్ ఇస్ ట్రీ కూడా ఫాల్స్ అంటున్నాం, అంటే ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి కరెక్ట్ అవ్వాలి కదా. రెండు ఫాల్స్ ఎట్ ఏ టైం ఎట్లయితాయి? సమ్ పెన్ ఆర్ ట్రీ అనేది నువ్వు ఫాల్స్ అని చెప్తున్నావు, అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా ఏయో కొన్ని పెన్స్ ట్రీ అవుతున్నాయి, అసలు పెన్స్ ట్రీకి సంబంధం లేదని కదా ఇది ఫాల్స్ అని చెప్తున్నావు అంటే. బట్ ఇక్కడ చూడు, ఎట్ ద సేమ్ టైం నో పెన్ ఇస్ ట్రీ అనేది కూడా ఫాల్స్ అని అంటున్నావు. సో ఎప్పుడైతే మీకు ఇక్కడ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వచ్చాయి, ఐ మీన్ రెండిట్లో కూడా సేమ్ కాంపోనెంట్స్ వచ్చాయో, దీన్ని మనం కాంప్లిమెంటరీ పెయిర్ అంటాం. కాంప్లిమెంటరీ పెయిర్ అంటాం, దీన్ని మనం కాంప్లిమెంటరీ పెయిర్ అంటాం. ఓకే, సమ్ పెన్ ఆర్ ట్రీస్, నో పెన్ ఆర్ పెన్ ఈజ్ ట్రీ, రెండు కూడా ఫాల్స్ అవుతున్నాయి. రెండు ఫాల్స్ ఎట్లయితే ఎట్ ఏ టైంలో ఏదన్నా ఒకటి ట్రూ అవ్వాలి కదా. రెండు ఫాల్స్ ఎట్లయితాయి? అవ్వవు. అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది అంటే నీకు ఎయిదర్ ఏ ఆర్ బి ఫాలోస్, ఎయిదర్ ఏ ఆర్ బి ఫాలోస్ కేసు వస్తుంది. అట్లని సమ్మును వచ్చిన ప్రతిసారి ఎయిదర్ ఆర్ కేసు వస్తుందా అంటే రాదండి. మీకు కొంతమంది ఇట్లా చెప్తారు, అంటే షార్ట్ కట్ టెక్నిక్స్, మెథడ్స్. ఎప్పుడైనా మీరు సమ్మునో సేమ్ కాంపోనెంట్స్ తో చూస్తే ఎయిదర్ ఆర్ బ్లైండ్ గా పెట్టేసేయండి అంటారు. ప్రతిసారి ఎయిదర్ ఆర్ రాదండి, ప్రతిసారి కూడా ఎయిదర్ ఆర్ రాదు. ఎందుకు రాదో చూద్దాం. నెక్స్ట్ కన్క్లూజన్ సెట్స్ ఉన్నాయి కదా, వాటిలలో మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? రైట్. సేమ్ ఇదే క్వశ్చన్, బట్ కన్క్లూజన్ సెట్ మారింది. స్టేట్మెంట్స్ అవే, కన్క్లూజన్ సెట్ మారింది. క్విక్గా నేను అది బేసిక్ డయాగ్రామ్ డ్రా చేస్తానండి, చూడండి. సేమ్ మీరు ఆల్రెడీ డ్రా చేసి ఉంటే అవే కన్క్లూజన్ సెట్. ఓకే, కన్క్లూజన్ సెట్ చూడండి. సమ్ పెన్ ఆర్ పేపర్, సమ్ పెన్ ఆర్ పేపర్, పెన్నుకి పేపర్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సమ్ పెన్ ఆర్ పేపర్, బేసిక్ డయాగ్రామ్ ప్రకారం ఫాల్స్. సో అది పాజిటివ్ కన్క్లూజన్ కాబట్టి బేసిక్ లోనే చూస్తాం, ఇంకా ఆల్టర్నేట్ లో చూడం. నో పెన్ ఈస్ పేపర్, బేసిక్ ప్రకారం అది ట్రూ, బేసిక్ ప్రకారం అది ట్రూ. ఆల్టర్నేట్ కోసం నేనేం చేస్తాను, పెన్నుని పేపర్ని కలిపేస్తాను. అప్పుడు ఏమైతుంది, ఆల్టర్నేట్ ద్వారా నేనేం చేస్తాను, దీన్ని ఫాల్స్ చేశాను. ఎట్ ఏ టైం రెండు ఫాల్స్ అవుతాయా? అవ్వవు. ఏదన్నా ఒకటి ట్రూ అవుతుంది. ఇది ఫాల్స్ అంటే ఇది ట్రూ, ఇది ఫాల్స్ అంటే ఇది ట్రూ కదా, అదే కదా అర్థం. సో ఇప్పుడు ఈ కేసులో కూడా మీకు ఏమవుతుంది, ఎయిదర్ ఏ ఆర్ బి ఫాలోస్, ఎయిదర్ ఏ ఆర్ బి ఫాలోస్, ఎయిదర్ ఏ ఆర్ బి ఫాలోస్. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ సెట్ చూద్దాం. సమ్ ట్రీ ఆర్ పేపర్, అదే సేమ్ స్టేట్మెంట్స్, కన్క్లూజన్ సెట్స్ మాత్రమే మారింది. సో నేను డైరెక్ట్గా డ్రా చేస్తాను. సమ్ పేపర్ ఆర్ స్కేల్, ఆల్ స్కేల్ ఆర్ రబ్బర్, ఆల్ రబ్బర్ ఆర్ కార్, నో కార్ ఇస్ పెన్, సమ్ కార్ ఆర్ గ్లైడర్. ఇది వచ్చేసి నాకు బేసిక్ అండి. ఓకే చూడండి, సమ్ పెన్ ఆర్ రబ్బర్, సమ్ పెన్ ఆర్ రబ్బర్, బేసిక్ ప్రకారం ఏంటంటే అది ఫాల్స్. అవునా? బేసిక్ ప్రకారం ఏంటంటే అది ఫాల్స్. సమ్ పెన్ ఆర్ రబ్బర్ అంటే బేసిక్ ప్రకారం ఏంటిది ఫాల్స్. ఓకే, సో అది ఎట్లా పాజిటివ్ కన్క్లూజన్ కాబట్టి నేను బేసిక్ లోనే చూస్తాను. నెక్స్ట్ సెకండ్ చూడండి, నో పెన్ ఈజ్ రబ్బర్, నో పెన్ ఈజ్ రబ్బర్,
బేసిక్ ప్రకారం అదేంటిది ట్రూ. బేసిక్ ప్రకారం అదేంటిది ట్రూ. నేనేం చేస్తాను, ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తాను కదా, అప్పుడు ఏం చేస్తాను, పెన్నుని తీసుకొచ్చి రబ్బర్తో కలుపుతాను. కెన్ ఐ డూ దట్ వన్? అట్లా చేయగలుగుతానని నేను ఇక్కడ? అట్లా చేయగలుగుతానని నేను ఇక్కడ చేయలేను. ఎందుకంటే అట్లా చేస్తే పెన్ అండ్ కార్ కలిసిపోతాయి. పెన్ అండ్ కార్ కలిసిపోతాయి అగైన్స్ట్ మై గివెన్. అప్పుడు ఇది ట్రూ అయిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ బి ఫాలోస్. చెప్పాను కదండి, సమ్మునో సేమ్ కాంపోనెంట్స్ చూస్తే ప్రతిసారి ఎయిదర్ ఆర్ కాదు. దాని ఎగ్జాంపుల్ ఇది. నో పెన్ ఈజ్ రబ్బర్ ట్రూ అయినప్పుడు ఆటోమేటిక్గా సమ్ పెన్ ఆర్ రబ్బర్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో ఓన్లీ బి ఫాలోస్ ఇక్కడ. నేను నో పెన్ ఈజ్ రబ్బర్ బేసిక్లో ట్రూ, ఆల్టర్నేట్ డ్రా చేయడానికి ట్రై చేశాను, డ్రా చేయడం కుదరలేదు అంటే అది ట్రూగానే మిగిలిపోతుంది. సో ఇక్కడ ఏమైపోతుంది, ఓన్లీ బి ఫాలోస్. అర్థమైందా అండి? కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే షార్ట్ కట్ మెథడ్ ఏం లేదు, మీరు సమ్ము నో రెండు చూశారంటే ఏదైనా బ్లైండ్కి వెళ్ళిపోండి అని చెప్తారు. బ్లైండ్కి వెళ్ళకూడదు, ఇది మీరు చెక్ చేసుకోండి. ఇంత టఫ్గా అడగరనే అనుకుంటున్నాను నేను, బట్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ అదే సెట్. సమ్ ట్రీ ఆర్ పేపర్, సమ్ పేపర్ ఆర్ స్కేల్, ఆల్ స్కేల్ ఆర్ రబ్బర్, ఆల్ రబ్బర్ ఆర్ కార్, నో కార్ ఈస్ పెన్, సమ్ కార్ ఆర్ గ్లైడర్. కన్క్లూజన్, సమ్ కార్ ఆర్ స్కేల్. ఏంటది? ట్రూ కదా, బేసిక్ లో ట్రూ. సో ట్రూ. నో కార్ ఈజ్ స్కేల్ బేసిక్ లోనే ఫాల్స్ అయిపోయిందా? వై? బికాస్ సమ్ కార్స్ ఆర్ బికమింగ్ స్కేల్స్. బేసిక్ లోనే ఫాల్స్ అయితే నువ్వు ఇంకా ఆల్టర్నేట్ ఎందుకు డ్రా చేయవు కదా. అదే కదా మన గోల్, నెగిటివ్ కన్క్లూజన్ ని ఫాల్స్ చేయడం. అదృష్టం కొద్ది అది బేసిక్ లోనే ఇక్కడ ఫాల్స్ అయిపోయింది, ఇంకా ఆల్టర్నేట్ ఎందుకు డ్రా చేస్తావు? డ్రా చేయకపోవడం వల్ల అవసరం లేదు. సో ఇక్కడ ఓన్లీ ఏ ఫాలోస్. అర్థమైంది కదండి? ఎయిదర్ ఆర్ కేసు ఎప్పుడు రాయాలి, ఎప్పుడు రాయకూడదు. సిమిలర్గా సమ్ నాట్ ఇచ్చినా సేమ్ ఇంతే. మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఎయిదర్ ఆర్ కేసులు ఎప్పుడు వస్తాయి? సమ్మునో ఉన్న ప్రతిసారి ఎయిదర్ ఆర్ రాదు. అండ్ నెక్స్ట్ థింగ్, సేమ్ కాంపోనెంట్స్ ఉంటేనే ఎయిదర్ ఆర్ వచ్చేటందుకు ఛాన్స్ ఉంటుంది. సేమ్ కాంపోనెంట్స్ కాకుండా వేరే ఏమైనా ఉంటే, ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ సాల్వ్ చేసాం, ర్యాట్స్, క్యాట్స్, కౌ, క్యాట్ ఇవేవే ఉన్నాయి, బట్ సమ్లో రెండు ఉన్నాయి. అప్పుడు కూడా మనకి ఎయిదర్ ఆర్ కేసు ఎప్పుడు రాదు. సింపుల్గా వాటి నెగిటివ్ కన్క్లూజన్స్ అయితే ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తాం, పాజిటివ్ అయితే అది ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్, అంతే. అందరూ పాజ్ చేసి ఇది సాల్వ్ చేయండి. పాజ్ చేసి ఇది సాల్వ్ చేయండి. రైట్, ఇది ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఆల్ గ్రీన్ ఆర్ బ్లూ, ఆల్ బ్లూ ఆర్ వైట్. ఓకేనా? నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి. సమ్ బ్లూ ఆర్ గ్రీన్ ట్రూ బేసిక్ లో. నెక్స్ట్ సమ్ వైట్ ఆర్ గ్రీన్ ట్రూ బేసిక్ లో. నెక్స్ట్ సమ్ గ్రీన్ ఆర్ నాట్ వైట్, సమ్ నాట్ ఉంది చూడండి, సమ్ నాట్ ఉందా? సమ్ గ్రీన్ అంటే ఏంటి? మొత్తం గ్రీన్, ఎందుకంటే గ్రీన్ మొత్తం కూడా ఇంటర్సెక్ట్ అయ్యి ఉంది కదా. సమ్ గ్రీన్ ఆర్ నాట్ వైట్ అంటున్నాడు, బట్ గ్రీన్ మొత్తం వైట్ లోనే ఉంది కదా. సో ఇది ఫాల్స్, బేసిక్ లోనే ఫాల్స్ అయిపోయింది. చూడండి, బేసిక్ లోనే ఫాల్స్ అయింది. నేనేం ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఇంకా డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ బేసిక్ లోనే ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ వైట్ ఆర్ బ్లూ, అన్ని వైట్ కూడా బ్లూ అంట. కరెక్టా అది? నో, ఫాల్స్. పాజిటివ్ కన్క్లూజన్ కాబట్టి ఆల్టర్నేట్ ఏం డ్రా చేయండి. ఆల్ వైట్ ఆర్ బ్లూ, ఫాల్స్. సో హియర్ A and B follows. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, మీకు ఎయిదర్ ఆర్ వచ్చేటందుకు కూడా ఛాన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి లక్కీగా ఇది ఫాల్స్ అయిపోయింది కదా డైరెక్ట్ గానే, అందుకోసం ఎయిదర్ ఆర్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ వైట్ గ్రీన్ రెండు ఉన్నాయి, సమ్ నాట్ కేసు ఉంది. ఓకేనా? రైట్, ఇది సాల్వ్ చేయండి.
సాల్వ్ ఇట్. ఆల్ బుక్స్ ఆర్ పెన్సిల్స్. పాస్ చేసి సాల్వ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇమీడియట్లీ. ఆల్ బుక్స్ ఆర్ పెన్సిల్స్. నో పెన్సిల్ ఈస్ ఎరేజర్. Conclusion. All pencils are books. All pencils are books. False. Basic one. Some erasers are books. False. Okay. No book is eraser. No book is eraser. బేసిక్ ప్రకారం ట్రూ. బేసిక్ ప్రకారం ట్రూ. ఆల్టర్నేట్ డ్రా చేయగలుగుతానా ఎరేజర్ని బుక్ని? లేదు. సో ట్రూ. ఇక్కడ కూడా ఎయిదర్ ఆర్ వచ్చేటందుకు ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఎరేజర్స్ బుక్, ఎరేజర్స్ బుక్ రెండు ఉన్నాయి కదా. బుక్స్ ఎరేజర్స్, బుక్స్ ఎరేజర్స్. ఇది ఏందో డబుల్ వచ్చిందండి. సమ్ ఎరేజర్స్ ఆర్ బుక్స్ అన్న, సమ్ బుక్స్ ఆర్ ఎరేజర్స్ అన్న, రెండు సేమ్. ఇది ఎందుకో డబుల్ వచ్చింది ఇక్కడ, మర్చిపోండి. సో ఇక్కడ ఓన్లీ సి ఫాలోస్. ఎందుకు సి ఫాలోస్? దాన్ని నేను ఫాల్స్ చేయలేకపోయాను కాబట్టి ఓన్లీ సి ఫాలోస్. ఎయిదర్ ఆర్ కేసు ఏం రాదు ఇక్కడ. ఓకేనా? రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎయిదర్ ఆర్ వస్తుంది, చూడండి మీకు అర్థమైపోతుంది. రెండు ఫాల్స్ అయినప్పుడే ఎయిదర్ ఆర్ కేసు వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా? రైట్. పాస్ చేయండి, సాల్వ్ చేయండి. సింపుల్. ఇక్కడ కూడా ఎయిదర్ ఆర్ కేసు ఎందుకు సేమ్ రాదు, ఎందుకంటే డిఫరెంట్ కాంపోనెంట్స్. పాస్ చేయండి, సాల్వ్ చేయండి. నేను సాల్వ్ చేస్తున్నాను చూడండి. సమ్ కార్స్ ఆర్ జీప్స్. ఆల్ బాక్సెస్ ఆర్ జీప్స్. ఆల్ బాక్సెస్ ఆర్ జీప్స్ అంటే బాక్స్లు అన్ని కూడా జీప్స్ లో లోపల రాస్తాను. నెక్స్ట్ ఆల్ పెన్స్ ఆర్ కార్స్. అన్ని పెన్స్ కూడా కార్స్ అంట. ఓకేనా? కార్స్ లోపల పెన్స్ డ్రా చేసాను. రైట్. ఇప్పుడు చూడండి. సమ్ కార్స్ ఆర్ బాక్సెస్. సమ్ కార్స్ ఆర్ బాక్సెస్. బేసిక్ ప్రకారం ఫాల్స్. అది నేను పాజిటివ్ కన్క్లూషన్ కాబట్టి నాకు బేసిక్ లోనే చెప్తాను. నో పెన్ ఈస్ జీప్. బేసిక్ లో ట్రూ. బేసిక్ లో ట్రూ. బట్ దాన్ని ఫాల్స్ చేయడం కోసం నేనేం చేస్తాను, పెన్సిల్ కొన్నిటిని తీసుకొచ్చి జీప్స్ లో డ్రా చేస్తాను. డ్రా చేయొచ్చు కదా, నాకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమైనా కాంట్రాడిక్ట్ చేస్తుందా? అది చేయదు. సో అది కూడా ఫాల్స్ అయిపోయింది. డ్రా చేయొచ్చు కాబట్టి ఫాల్స్ చేశాను. సమ్ బాక్సెస్ ఆర్ కార్స్. సమ్ బాక్సెస్ ఆర్ కార్స్. బాక్సెస్ ఇక్కడ ఉన్నాయి, కార్స్ ఇక్కడ ఉన్నాయి. సంబంధం ఉందా? లేదు. సో ఇది కూడా ఫాల్స్. ఎట్లాగో అది పాజిటివ్ కన్క్లూజన్ కాబట్టి బేసిక్ లోనే చూస్తాను, ఫాల్స్ అయింది. సో ఇక్కడ నన్ ఫాలోస్. నన్ ఫాలోస్. ఓకే. ఉన్నాయి. సాల్వ్ చేయండి. సాల్వ్ ఇట్. చెప్పండి, ఎదురు కేసు వస్తుందా రాదా ఇక్కడ? ఎందుకంటే హార్సెస్, గోట్స్, హార్స్, గోట్, సమ్ము, నో. ట్రై చేయండి అందరూ. ఎదురు కేసు వస్తుందా? అందరూ ఫాస్ట్ గా. ఎస్, చూద్దాం. చూడండి. ఆల్ గోట్స్ ఆర్ లయన్స్. నో లయన్ ఇస్ టైగర్. సమ్ టైగర్ ఆర్ హార్సెస్. ఓకే. నెక్స్ట్ సమ్ హార్సెస్ ఆర్ గోట్స్. సమ్ హార్సెస్ ఆర్ గోట్స్. బేసిక్ ప్రకారం ఫాల్స్. అవునా? గోట్స్ కి హార్స్ కి సంబంధం లేదు కాబట్టి అది ఫాల్స్ అయిపోయింది. ఓకే. నేను ఆల్టర్నేట్ ఏం డ్రా చేయను, ఎందుకంటే అది పాజిటివ్ కదా. నెక్స్ట్ నో హార్స్ ఈస్ గోట్. బేసిక్ ప్రకారం ట్రూ. బేసిక్ ప్రకారం ట్రూ. బట్ నేనేం చేస్తాను, హార్స్ని గోట్స్ని కలుపుతాను. హార్సెస్ ఇక్కడికి వస్తే టైగర్ ఇక్కడికి వస్తుంది. ఓకే. ఈ పాసిబిలిటీ ఉంది కదా నాకు. పాసిబిలిటీ ఉందంటే ఇది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఇవి రెండు ఒకేసారి ఫాల్స్ అయితాయా? అవ్వవు. ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ. అంతేనా? కాబట్టి ఇక్కడ మీకు ఏమొస్తుంది, ఎయిదర్ ఏ ఆర్ బి అవుతుంది. ఎయిదర్ ఏ ఆర్ బి అవుతుంది. రెండు ఫాల్స్ అయినాయి అనుకోండి, సమ్మును రెండు కేసులు కూడా అప్పుడే ఎయిదర్ ఆర్ బి అవుతుంది. అంతేగాని ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయితే కాదు. ఓకేనా? మనం చూసాం ఇంతకుముందుకి ఎగ్జాంపుల్స్. ఇది చూడండి. పాస్ చేసి సాల్వ్ చేయండి. ఆల్ మెడల్స్ ఆర్ అవార్డ్స్. ఆల్ రివార్డ్స్ ఆర్ మెడల్స్. అన్ని రివార్డ్స్ కూడా మెడల్స్ అంట. అంటే రివార్డ్స్ ని మెడల్స్ లోపల. ఆల్ రివార్డ్స్ ఆర్ అవార్డ్స్. ఆల్ రివార్డ్స్ అవార్డ్సే కదా. ఎస్, ట్రూ. రివార్డ్స్ అన్ని కూడా అవార్డ్స్ లోపల ఉన్నట్టే కదా. ఉన్నట్టే, ట్రూ. నెక్స్ట్ ఆల్ అవార్డ్స్ ఆర్ మెడల్స్. ఆల్ అవార్డ్స్ ఆర్ మెడల్స్ ఆర్ కాదు. సో ఇక్కడ ఓన్లీ ఏ ఫాలోస్. సో ఇక్కడ ఓన్లీ ఏ ఫాలోస్. ఓకే. నెక్స్ట్ పాస్ చేసి సాల్వ్ చేయండి. పాస్ చేయండి, సాల్వ్ చేయండి. ఓకేనా? చూడండి. ఆల్ బాటిల్స్ ఆర్ గ్లాసెస్.
నో కప్ ఈస్ గ్లాస్. నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి, నో బాటిల్ ఈస్ కప్. నో బాటిల్ ఈస్ కప్. బేసిక్ ప్రకారం ట్రూ. బేసిక్ ప్రకారం ట్రూ. ఆల్టర్నేట్ డ్రా చేయగలుగుతానా, నేను కప్పుని బాటిల్ని కలపగలుగుతానా, కలపలేను. ఆల్టర్నేట్ డ్రా చేయలేకపోతున్నాను అంటే ఇంకా దాన్ని చేసేది ఏం లేక దాన్ని నేను ట్రూగానే ఉంచగలుగుతాను. ఓకే, ఇక్కడ చూడండి మీకు కొత్త వర్డ్ ఒకటి వచ్చి యాడ్ అయింది, అట్లీస్ట్. అట్లీస్ట్ అన్న, ఎట్మోస్ట్ అన్న, ఇవన్నీ కూడా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అండి. ఓకే, అట్లీస్ట్ అని, ఎట్మోస్ట్ అని ఇట్లా వాడుతుంటారు పదాలు, దాని మీనింగ్ ఏం లేదు, సమ్ అని. సమ్మే, అట్లీస్ట్ అన్న, ఎట్మోస్ట్ అన్న సమ్మే. మీరు సింపుల్ గా సమ్ గ్లాసెస్ ఆర్ బాటిల్స్, సమ్ గ్లాసెస్ ఆర్ బాటిల్స్, ట్రూ. సో హియర్ బోత్ ఫాలోస్. బోత్ ఫాలోస్. ఇదండి మొత్తం సిలాలిజం. మీరు ఈ సెషన్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, వినండి. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, పాజ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు పాజ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. మీ సొల్యూషన్ తర్వాత నేను చేసిన సొల్యూషన్ కానీ మ్యాచ్ అయిపోయి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అంటే మీరు ఇంకా ఈ సిలాలిజం టాపిక్ ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నాది అష్యూరెన్స్, మీరు పక్కాగా కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఓకే, పక్కాగా కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో ఇది సిలాలిజం టాపిక్ అండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త టాపిక్ తోని చేద్దాం. చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్నారండి, పాత క్వశ్చన్ పేపర్స్ కొంచెం డిస్కస్ చేయండి, ఇవన్నీ చేస్తున్నారు. డెఫినెట్గా అండి, వన్స్ టాపిక్స్ అన్ని అయిపోయినాక పాత క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనం రెండు క్వశ్చన్ పేపర్స్ కూడా డిస్కస్ చేస్తాం. అవే కాదు, కొన్ని ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. ఓకే, ఈ వీడియో కింద ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జస్ట్ అందులో ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ తెలుస్తాయి. ఆ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమన్నా పీడిఎఫ్స్ షేర్ చేసినా అని, లేకపోతే ప్రీవియస్గా కొన్ని వీడియోస్లో మీరు సాల్వ్ చేయండి, పాజ్ చేసుకోండి అని చెప్పాను, వాటికి సొల్యూషన్స్ కానీ అవన్నీ కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం. జస్ట్ ఆ టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి, జస్ట్ అప్డేట్స్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ సెషన్లో ఇంకో టాపిక్తో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. ఓకే, హాయ్. ఈరోజు మనము నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకోబోతున్నాం అంటే సిలాజిజం. ఓకే,